ట్రాయ్ రాజ్యం యొక్క సముద్రపు తీరంలో కనుచూపు మేరలో అంతా గ్రీకు సైనికుల ఓడలతో నిండి ఉంది. ఒక గ్రీకు సైనికుడంటేనే ఆజానుబాహుమైన శరీరం, అన్ని రకాల యుద్ధాల్లో నైపుణ్యం కలిగి మెరుపు వేగంతో ఉంటారు. చిన్నప్పటి నుండి శిక్షణ తీసుకుంటూ యుద్ధం కోసమే పుట్టారా అన్నట్టు ఉంటారు. ఇప్పుడు అలాంటి సైనికులు 1200 ఓడల్లో కొన్ని వేల మంది ఉన్నారు. ఒడ్డుకు చేరిన వెంటనే చరిత్రలో నిలిచిపోబోయే ఈ యుద్ధంలో తమ వంతు పాత్ర పోషించాలని ఉత్సాహంగా చూస్తున్నారు. మరోవైపు ట్రాయ్ దేశం సైనికులు నిశ్చింతగా ఉన్నారు. కారణం, వాళ్ళ రాజ్యం చుట్టూ ఎత్తుగా ఉన్న గోడలు. ఎవరైనా శత్రువులు తమపై దాడి చేయాలన్నా, తమ సంపదను దోచుకెళ్లాలి అన్నా ముందు ఈ గోడల్ని దాటి రావాలి. సాక్షాత్తు గ్రీకు దేవుళ్ళైన పొసైడన్, అపోలో చేత నిర్మించబడి శత్రు దుర్భేద్యంగా ఉన్న ఈ గోడల్ని దాటి ఏ సైన్యమూ లోపలికి రాలేదు. ట్రాయ్ దేశం వాళ్ళకి ఎంతో గొప్ప చరిత్ర కలిగి ఉన్న ఈ గోడల కన్నా మించిన ధైర్యం ఇంకొకటి ఉంది. అతనే తమ యువరాజు, ఈ యుద్ధంలో తమ నాయకుడు ప్రిన్స్ హెక్టర్. ట్రాయ్ రాజ్యం మీద యుద్ధం ప్రకటించినప్పుడే ఆ దేశ సైనిక బలాన్ని, ఆ రాజ్యానికి రక్షణగా ఉన్న గోడల్ని అంచనా వేసి దానికి తగ్గట్టే సైన్యాన్ని సమకూర్చుకుని వచ్చారు గ్రీక్స్. తమ మిత్ర రాజ్యాల నుండి వీలైనంత మంది సైనికుల్ని, గొప్ప వీరులుగా పేరున్న అకిలెస్, ఏజాక్స్, డయోమెడిస్, ఒడిసిస్లను తమ వైపు పోరాడేలా అగమెమ్నాన్ ఒప్పించి తీసుకుని వచ్చాడు. ప్రతీకారానికి, ఆత్మగౌరవానికి మధ్య జరగబోయే ఈ యుద్ధం 10 సంవత్సరాల పాటు జరుగుతుంది. అసలు యుద్ధం అంటేనే నష్టం. అది ఆస్తి నష్టం, అంతకంటే ఘోరమైనది కూడా. ఎంతోమంది సైనికులు ప్రాణాలు కోల్పోతారు. వాళ్ళ కుటుంబం వాళ్ళను కోల్పోతుంది. భర్తను కోల్పోయిన భార్యలు, తండ్రిని కోల్పోయిన పిల్లలు, స్నేహితుడిని కోల్పోయిన తోటి సైనికులే మిగులుతారు. అది కూడా ఎన్నో కుటుంబాల్లో ఒకేసారి జరుగుతుంది. ఎటు చూసినా రక్తపాతం, తెగిపడిపోయిన శరీర భాగాలు, కన్నీళ్లే కనపడతాయి. ఇంత భయంకరమైన యుద్ధం జరగటానికి కారణం 2 వ్యక్తుల మధ్య వివాహేతర సంబంధం. ఈ ట్రోజన్ వార్ మొత్తం ప్రేమకి, నమ్మక ద్రోహానికి, ఆత్మగౌరవానికి, అహంకారానికి, వీరత్వానికి, విధి రాసిన రాతకి మధ్యలో జరిగే కథ. దేవుళ్ళు కూడా ఈ యుద్ధంలో పాత్రదారులే. అసలు ఈ యుద్ధానికి పునాదులు ఎప్పుడు మొదలయ్యాయో చూద్దాం. ఈ ట్రోజన్ వార్ కథకి మూలం హోమర్ రాసిన ఇలియద్ అండ్ ద ఒడిస్సీ బుక్. దీనిని ఆధారం చేసుకుని తర్వాత ఎన్నో బుక్స్, మూవీస్ కూడా వచ్చాయి. మనలో కూడా కొంతమంది హై స్కూల్ ఇంగ్లీష్ సప్లిమెంటరీలో ట్రోజన్ వార్ స్టోరీ చదివే ఉంటాము. ఇప్పుడు నేను చెప్పబోయేది ఇలా వచ్చిన వాటిలో ఒక వర్షన్. కాబట్టి మీకు ఆల్రెడీ తెలిసిన కథకి నేను చెప్పే కథకి కొంచెం తేడా ఉండొచ్చు. నార్త్ ఈస్ట్ ఏషియన్ మైనర్లో ట్రాయ్ అనే దేశానికి ప్రియం అనే రాజు ఉన్నాడు. అతని భార్య హెక్యూబా. వీళ్ళిద్దరికీ మొదట హెక్టర్ అనే కొడుకు పుట్టాడు. హెక్యూబా 2వసారి గర్భవతి అయింది. 2వ బిడ్డకు జన్మనిచ్చే ముందు రోజు ఆమెకు భయంకరమైన పీడకల వచ్చింది. ఆ కలలో తమ ట్రాయ్ రాజ్యం మంటల్లో కాలిపోతుంది. తన కల గురించి భర్త అయిన ప్రియంకి చెప్పినప్పుడు అతను కూడా ఎంతో భయపడతాడు. వెంటనే తమ రాజ్యంలోని మతాధికారుల్ని, పెద్దల్ని పిలిపించి ఆ కల యొక్క అర్థం అడుగుతాడు. అప్పుడు ఆ పెద్దలు చెప్పిన మాటలకి ప్రియంకి వెన్నులో వణుకు పుడుతుంది. మీకు పుట్టబోయే ఈ 2వ బిడ్డ వల్ల ఈ ట్రాయ్ రాజ్యం పతనం అవుతుంది, ఎంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవిస్తుంది అని భవిష్యత్తును చెప్తారు. ఆ మాటలకి ప్రియం ఎంతో బాధపడతాడు. అలా జరగకుండా ఉండాలి అంటే ఈ బిడ్డ బ్రతకూడదు అని నిర్ణయించుకున్నాడు. తర్వాతి రోజు హెక్యూబా ఒక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అతనికి అలెగ్జాండర్ అని పేరు పెట్టింది. ఈ బిడ్డ వల్ల జరగబోయే ప్రమాదం గురించి తెలుసుకున్న ప్రియం ఆ పిల్లవాడిని తమ పని వాళ్ళలో ఒకడైన ఏంజలస్కి ఇచ్చి ఈ పిల్లవాడిని దూరంగా తీసుకుని వెళ్ళి చంపేయమని ఆదేశిస్తాడు. రాజు ఆదేశం మేరకు ఏంజలస్ అతనిని అలాగే ఒక అడవిలో ఒక పర్వతం దగ్గరకు తీసుకుని వెళ్ళి అక్కడే చంపాలని నిర్ణయించుకుంటాడు. కానీ పసిబిడ్డను చంపటానికి మనసు ఒప్పుకోకపోవడంతో ఆ పిల్లవాడిని అక్కడే వదిలేసి అతని అదృష్టం బాగుంటే బ్రతుకుతాడు అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా ఆ పిల్లవాడిని వదిలేశాడే కానీ ఏంజలస్ కళ్ళల్లో ఇంకా ఆ చంటాడి రూపమే మెదలాడుతుంది. 3 రోజుల తర్వాత పిల్లాడిని వదిలేసిన చోటుకు వెళ్ళి చూస్తే అక్కడ కొన్ని అడవి జంతువులు అతనిని కాపాడుతూ పెంచుతున్నాయి. అది చూసిన ఏంజలస్కి చాలా ఆనందం వేసింది. ఆ పిల్లవాడిని తీసుకుని అతనిని తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. ప్యారిస్ అని అతనికి పేరు పెట్టాడు. ప్యారిస్ అక్కడే ఏంజలస్ కొడుకుల్లో ఒకటిగా పెరిగి పెద్దవాడయ్యాడు. చాలా అందమైన రూపం, మంచి శరీర దారుఢ్యం కలిగి చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉండేవాడు. ఆ రోజుల్లో పశు సంపదను ఆస్తిగా భావించేవారు. తన తండ్రిలానే ప్యారిస్ కూడా గొర్రెల కాపరి అయ్యాడు. ఒకరోజు తమ గొర్రెల మందను తీసుకుని అడవికి వెళ్ళాడు. వాటిలో నుండి ఒక గొర్రెపిల్ల దారి తప్పిపోయి ఒక పెద్ద గుహలోకి వెళ్ళింది.
ఆ గొర్రెపిల్ల కోసం ప్యారిస్ కూడా దాని వెనకే గుహలోపలికి వెళ్ళాడు. అక్కడ చూసిన దృశ్యానికి ప్యారిస్కి ఆశ్చర్యం వేసింది. అక్కడ 3 దేవతల్లాంటి స్త్రీలు నిలబడి ప్యారిస్ వైపే చూస్తున్నారు. వాళ్ళు అక్కడ ఎందుకు ఉన్నారో తెలుసుకోవాలి అంటే ఒకరోజు ముందుకు వెళ్ళాలి. తెస్సలి అనే దేశంలో మౌంట్ పెలియన్ మీద పేలియస్ మరియు థేటిస్ల వివాహం జరుగుతుంది. అక్కడికి అందరు దేవుళ్ళు దేవతలు వచ్చారు. ఆ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దేవుళ్ళందరూ విందులో పాల్గొంటూ మత్తులో మునుగుతూ ఎంతో ఆనందంగా గడుపుతున్నారు. ఆ వేడుకల్ని అక్కడ పాల్గొన్న అతిథుల్ని చూసి ఒకరు మాత్రం అవమానంతో రగిలిపోతున్నారు. ఆమె ఏరిస్, ది గాడెస్ ఆఫ్ డిస్కార్డ్. అసమ్మతి దేవతగా పేరున్న ఏరిస్ను ఆ వివాహానికి ఆహ్వానించలేదు. దాన్ని ఆమె ఎంతో అవమానంగా భావించి ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటుంది. అక్కడికి వచ్చిన వాళ్ళలో గొడవ పెట్టాలి అని నిర్ణయించుకొని అక్కడికి చేరుకుంది. ఆ విందులో 3 దేవతలు ఒకచోట కూర్చుని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళే హీరా, క్వీన్ ఆఫ్ గాడ్స్, ఎథీనా, గాడెస్ ఆఫ్ విజ్డమ్, ఇంకా ఎఫ్రొడైటీ, గాడెస్ ఆఫ్ బ్యూటీ అండ్ లవ్. ఏరిస్ వాళ్ళ ముందుకు వచ్చి ఒక గోల్డెన్ యాపిల్ని వాళ్ళ ముందు పెట్టింది. ఆ యాపిల్ మీద టు ద మోస్ట్ బ్యూటిఫుల్ అని రాసి ఉంది. అది చూసిన ఆ 3 నేనే అందరికంటే అందగత్తెను కాబట్టి నాకే ఆ యాపిల్ దక్కాలి అని గొడవ పడుతున్నారు. ఆ గొడవ పెరిగి పెరిగి పెద్దదై అక్కడ ఉన్న వాళ్ళందరూ వీళ్ళ వైపే చూసే స్థాయికి చేరింది. దాంతో జ్యూస్ అక్కడికి వచ్చి కోపంగా ఆపండి అని అరుస్తాడు. దేవతలైన మీరు ఇలాంటి చిన్న విషయాల కోసం గొడవ పడటం మీ స్థాయికి తగదు అని గొడవను చక్కదిద్దే ప్రయత్నం చేస్తాడు. కానీ వాళ్ళు ఈ సమస్యకు పరిష్కారం కావాల్సిందే అని, ఎవరో ఒకరికి ఆ యాపిల్ ఇచ్చే న్యాయ నిర్ణేతగా ఉండాలి అని జ్యూస్ని అడుగుతారు. అప్పుడు జ్యూస్ పోటీదారులో తన భార్య అయిన హేరా కూడా ఉంది కాబట్టి తను ఇచ్చే తీర్పు పక్షపాతంగా ఉండకూడదని తను న్యాయం చెప్పలేను అంటాడు. ఈ విషయంలో న్యాయ నిర్ణేత ఎవరికీ తెలియని నిష్పక్షపాతమైన ఒక తటస్థ వ్యక్తి ఉండాలి అని అందరూ అనుకుంటారు. జడ్జిగా ఉండాల్సిన వ్యక్తిని నిర్ణయించే బాధ్యతను జ్యూస్ హెర్మీస్కి అప్పగిస్తాడు. అప్పుడు హెర్మీస్ దేవతల్లో కానీ రాజుల్లో కానీ పండితుల్లో కానీ ఎవరిని ఎన్నుకోకుండా ఒక సామాన్య గొర్రెల కాపరి అయిన ప్యారిస్ను న్యాయ నిర్ణేతగా ఎన్నుకున్నాడు. ఇప్పుడు ప్యారిస్కు ఆ దేవతలు అక్కడ గుహలో ఎందుకున్నారో తను ఇప్పుడు ఏం చేయాలని కోరుకుంటున్నారో అర్థమైంది. ప్యారిస్ ఆ యాపిల్ని తనకే ఇచ్చేలా ఒక్కొక్కరు ఒక్కోలా అతనికి వరాలు ఇస్తున్నారు. ముందుగా హేరా వచ్చి, నేను హేరాను, దేవుళ్ళ రాజైన జ్యూస్ భార్యను, అంటే దేవుళ్ళకు రాణిని. నువ్వు నన్ను ఎంచుకుంటే నీకు అత్యంత విశాలమైన సామ్రాజ్యాన్ని ఇచ్చి నిన్ను అత్యంత ధనవంతుణ్ణి చేస్తాను అని చెప్తుంది. తర్వాత ఎథీనా వచ్చి, నేను గాడెస్ ఆఫ్ విజ్డమ్ అండ్ వార్, నన్ను ఎంచుకుంటే నీకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాను, నిన్ను ఒక గొప్ప యుద్ధవీరుడిగా చేస్తాను అని చెప్తుంది. ఆఖరికి ఎఫ్రొడైటీ వచ్చి, నేను గాడెస్ ఆఫ్ బ్యూటీ అండ్ లవ్, నువ్వు నన్ను ఎంచుకుంటే నీకు ఈ భూమి మీద అత్యంత అందమైన అమ్మాయి ప్రేమను కానుగ్గా ఇస్తాను అని చెప్పి ఆ అమ్మాయి రూపాన్ని చూపిస్తుంది. ఆ అమ్మాయే హెలెన్ ఆఫ్ స్పార్టా. దేవతలతో సమానమైన అందమున్న హెలెన్ను చూసిన ప్యారిస్ ముందు ఇద్దరు చెప్పిన వాటి గురించి అస్సలు ఆలోచించడు. వెంటనే ఆ యాపిల్ను ఎఫ్రొడైటీకి ఇస్తాడు. ఇక గెలిచాను అన్న ఆనందంతో ఎఫ్రొడైటీ సంబరాలు చేసుకుంటుంది. అది చూసిన మిగతా 2 దేవతలు ప్యారిస్ మీద పగ పెంచుకుంటారు. ప్యారిస్ మీద, అతను ఉంటున్న ట్రాయ్ దేశం మీద కూడా పగ తీర్చుకోవాలి అనుకుంటారు. ప్యారిస్ తీసుకున్న ఒక్క నిర్ణయం వల్ల తన జీవితం, ట్రాయ్ దేశంలోని ప్రజల భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడిపోయాయి. ఇదంతా జరగటానికి కారణం హెలెన్, ఆమె అందం. హెలెన్ యొక్క అందం వల్ల తనకి, తన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఏథెన్స్ రాజ్యానికి థీసియస్ అనే రాజు ఉన్నాడు. అతను దేవుని వరం వల్ల అత్యంత శక్తివంతుడిగా, గొప్ప వీరుడిగా పేరు తెచ్చుకున్నాడు. గొప్ప వీరుడైన అతను అత్యంత అందమైన అమ్మాయిని భార్యగా పొందాలి అనుకున్నాడు. అలా చూస్తున్న అతనికి భూమి మీద అందరికంటే అందమైన అమ్మాయి అంటే హెలెనే కనపడింది. అలా హెలెన్ చిన్న వయసులో ఉన్నప్పుడే ఆమె అందానికి ఆకర్షితుడైన థీసియస్ తనని కిడ్నాప్ చేసి ఏథెన్స్కి తీసుకుని వెళ్ళిపోయాడు. అప్పుడు హెలెన్కి బ్రదర్స్ అయిన ట్విన్స్ క్యాస్టర్ అండ్ పోల్లక్స్ ఏథెన్స్ మీద దండయాత్ర చేసి హెలెన్ని విడిపించి తీసుకుని వచ్చారు. ఇప్పుడు హెలెన్ వల్ల ఆమె తండ్రి ఇంకో సమస్యలో పడ్డాడు. స్పార్టా దేశానికి రాజైన టిండారస్ కూతురే హెలెన్. ఇప్పుడు ఆమె పెళ్లి వయసుకు వచ్చింది. ఆమెకు వివాహం చేయటానికి ఎందరో అతిథులను ఆహ్వానించి పెద్ద స్వయంవరం ఏర్పాటు చేశాడు. వచ్చిన వారు హెలెన్ని చూసి ఆమె అందానికి ముగ్ధులై ఎలాగైనా తనను దక్కించుకోవాలి అని ఆరాటపడుతున్నారు. కానీ ఆ రోజు ఆఖరికి గెలిచేది ఒక్కరే, హెలెన్ను వివాహమాడేది ఒక్కరే. అయినా అక్కడ ఉన్నవారి ఉత్సాహం ఎలా ఉంది అంటే ఓడిపోయిన వారందరూ కలిసి గెలిచిన వ్యక్తిపై అసూయతో అక్కడే గొడవ పడతారేమో అన్నట్టుంది పరిస్థితి. ఈ విషయం తలుచుకుని హెలెన్ తండ్రి భయపడుతున్నాడు.
ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. వచ్చిన అతిథులు యువరాజులు అందరూ హెలెన్ని చూస్తూ ఆమెను పొందాలి అని తాపత్రయపడుతుంటే ఒక వ్యక్తి ఆలోచన మాత్రం వేరుగా ఉన్నాయి. అతనే ట్రోజన్ వార్ మొత్తం ఎపిసోడ్లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ ప్రామినెంట్ క్యారెక్టర్ అయిన ఒడిసిస్. సమయస్ఫూర్తి ఎలాంటి పరిస్థితినైనా తమకు అనుకూలంగా మార్చుకోవటం అనేది ఒక ఆర్ట్ అయితే ఒడిసిస్ అందులో పికాసో లాంటోడు. ఒడిసిస్ చాలా ప్రాక్టికల్గా ఆలోచించే మనిషి. తను హెలెన్ని పెళ్లి చేసుకుంటే కొత్త సమస్యల్ని కొని తెచ్చుకున్నట్టే అని అతనికి బాగా తెలుసు. అందుకే అతనికి హెలెన్ మీద ఏమాత్రం ఆసక్తి లేదు. దానికి ఇంకొక కారణం, అతను అప్పటికే పెనలోపి అనే మరో యువరాణిని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. హెలెన్ విషయంలో తన తండ్రికి సాయం చేస్తున్నట్టు పైకి కనిపించేలా లోపల మాత్రం తాను పెనలోపిని పెళ్లి చేసుకునేందుకు మార్గం సిద్ధం చేసుకునేలా ఒక మాస్టర్ ప్లాన్ని రెడీ చేశాడు. ఒడిసిస్ టిండారస్ దగ్గరకు వెళ్ళి, రాజా, మీ సమస్యకు నేను ఒక పరిష్కారం చెప్తాను, కానీ దానికి బదులుగా మీరు నాకు ఒక ఫేవర్ చేయాలి అని అడుగుతాడు. ఈ సమస్య పరిష్కారం కోసమే ఎదురు చూస్తున్న టిండారస్ అందుకు సరే అంటాడు. అప్పుడు ఒడిసిస్ తన ప్లాన్ని ఇలా చెప్తాడు. మీరు ఇక్కడికి వచ్చిన యువరాజులందరితో ఇలా చెప్పండి, హెలెన్కు కాబోయే భర్తను తనే ఎన్నుకుంటుంది. తను ఎవరిని ఎన్నుకున్నా మిగిలిన వారందరూ తన నిర్ణయాన్ని గౌరవించాలి. ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ తన వివాహ బంధానికి ఎలాంటి అడ్డంకు అవరోధాలు వచ్చినా మీరంతా కలిసి ఈ వివాహ సమగ్రతను కాపాడడానికి పోరాడాలి అని ప్రతిజ్ఞ చేయించండి అని చెప్తాడు. ఈ ఆలోచన ఫలిస్తే మీకు దగ్గర బంధువైన పెనలోపికి నాతో వివాహం జరిగించాలి అని కోరతాడు. టిండారస్ రాజుకి ఒడిసిస్ ప్లాన్, తన కోరిక రెండూ నచ్చి యువరాజులందరితో ప్రతిజ్ఞ విషయం చెప్తాడు. అప్పుడు యువరాజులు రాజు పెట్టే కఠిన సవాళ్ళలో గెలవటం కన్నా ఒక అమ్మాయిని ఆకర్షించడం ఈజీ అనుకుని ప్రతిజ్ఞ చేయడానికి ఒప్పుకుంటారు. వారందరూ ప్రతిజ్ఞ చేసిన తర్వాత హెలెన్ తనకు కాబోయే భర్తను ఎన్నుకోవడానికి వస్తుంది. అక్కడ ఉన్న యువరాజులందరూ ఆమెను ఆకర్షించడానికి తమ శరీర దారుఢ్యాలను ప్రదర్శిస్తూ ఉంటారు. అందరినీ చూసిన హెలెన్ ఒక వ్యక్తి దగ్గర ఆగిపోతుంది. అతనినే సెలెక్ట్ చేస్తుందని ఒడిసిస్కి ముందే తెలుసు. ఎందుకంటే యుక్త వయసులో ఉన్న ఏ అమ్మాయికైనా నచ్చేంత ఆకర్షణీయమైన రూపంలో ఉన్నాడు ఆ యువరాజు. అతని పేరే మెనెలస్. మెనెలస్ని సెలెక్ట్ చేయడం ద్వారా మరొక ఉపయోగం ఉందని కూడా ఒడిసిస్ ఆలోచించాడు. మెనెలస్ అగమెమ్నాన్ సోదరుడు. అగమెమ్నాన్ గ్రీక్స్ అందరిలోనూ విస్తారమైన సామ్రాజ్యం కలిగి ఉన్న శక్తివంతమైన నాయకుడు. హెలెన్ కోసం మెనెలస్ మీద, అంటే అగమెమ్నాన్ మీద పోరాటం చేసే సాహసం ఎవరూ చేయరు అని ఒడిసిస్ ఆలోచన. టిండారస్ ఆనందంగా హెలెన్, మెనెలస్లు పెళ్లి చేశాడు. వెంటనే ఒడిసిస్కి పెనలోపికి కూడా వివాహం జరుగుతుంది. కొన్ని సంవత్సరాలు దాటిన తర్వాత టిండారస్ రాజు ఆరోగ్యం క్షీణించి మరణించాడు. హెలెన్ భర్త అయిన మెనెలస్ ఇప్పుడు స్పార్టా రాజ్యానికి రాజు అయ్యాడు. ట్రాయ్ రాజ్యంలో ప్రతి ఏడాది ఆనవాయితీగా రాజుకు గౌరవంగా కొన్ని వేడుకలు నిర్వహిస్తారు. వాటిలో భాగంగా కొన్ని పోటీలు ఉంటాయి. గెలిచిన వారికి ప్రోత్సాహకంగా బహుమతులు కూడా ఇస్తారు. రాజు తన సైనికుల్ని పిలిచి పోటీల్లో గెలిచిన వారికి ఇచ్చేందుకు రాజ్యం మొత్తం తిరిగి శ్రేష్టమైన బహుమతుల్ని ఎంపిక చేసి తీసుకుని రండి అని పంపిస్తాడు. అలా వచ్చిన సైనికులు ప్యారిస్ దగ్గర ఉన్న తనకి ఎంతో ఇష్టమైన ఎద్దును తీసుకుని వెళ్తారు. ఆ సమయంలో ప్యారిస్ అక్కడ ఉండడు. వచ్చిన తర్వాత విషయం తెలుసుకున్న ప్యారిస్ కోపంతో ఊగిపోతాడు. తన ఎద్దును తిరిగి తెచ్చుకోవటానికి ట్రాయ్ రాజ్యానికి బయలుదేరతాడు. దారిలో అతనికి తన ప్రేయసి అయిన ఓయినోని కనపడుతుంది. ఆమె కళ్ళలో ఎంతో బాధ ఉంటుంది. ట్రాయ్ రాజ్యానికి వెళ్తే అక్కడ కొత్త పరిచయాలు ఏర్పడి తనని మర్చిపోతాడు అని, దయచేసి అక్కడికి వెళ్ళొద్దు అని ప్రాధేయపడుతుంది. కానీ ప్యారిస్ తన మాటలను లెక్క చేయకుండా తాను వెళ్లాల్సిందే అని చెప్తాడు. ఆ మాటలకి ఆమె ఇంకా బాధపడుతుంది. ఇదే నీకు చివరి అవకాశం. ఇప్పుడు కానీ వెళ్ళిపోతే తర్వాత నువ్వు వచ్చి నన్ను ఎంత బతిమాలినా ఉపయోగం ఉండదు అని చెప్పి ఆమె అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ప్యారిస్ ట్రాయ్ రాజ్యం చేరుకున్నాడు. అక్కడ తన ఎద్దును చూశాడు. కానీ కత్తి యుద్ధంలో గెలిచిన వారికి బహుమతిగా ఆ ఎద్దును నిర్ణయించారు. అది తెలుసుకున్న ప్యారిస్ తన ఎద్దు కోసం కత్తి యుద్ధం పోటీలో పాల్గొన్నాడు. ఆ పోటీలో అందరినీ ఓడించి మొదటి స్థానం పొందాడు. అతనికి బహుమతిగా ఎద్దుని బహుకరిస్తున్నప్పుడు ఇది తన సొంత ఎద్దు అని, రాజు సైనికులు ఈ ఎద్దును దొంగతనం చేసి తన ఎద్దును తనకే బహుమతిగా ఇస్తున్నారు అని గొడవ పడతాడు. దానితో అక్కడ ఉన్న సైనికులు అతని మీద దాడి చేస్తారు. ఆ గొడవ చూసి అక్కడికి వచ్చిన రాజు, రాణి అతనిని చూసి అతను తమ కుమారుడే అని గుర్తిస్తారు. కింగ్ ప్రియం ఈ పిల్లాడిని చిన్నప్పుడే చంపేయమని ఆదేశించిన ఏంజలస్ని పిలిచి అడుగుతాడు. ఏంజలస్ ఆ పిల్లాడిని చంపలేదని, తానే పెంచి పెద్దవాడిని చేశానని తప్పు ఒప్పుకుంటాడు. ప్రియం కూతురైన కసాండ్రా ప్యారిస్ను చూసి
వీడి వల్ల మన ట్రాయ్ రాజ్యం నాశనం అవుతుంది, వీడిని రాళ్లతో కొట్టి చంపేయండి అని అరుస్తుంది. కానీ కసాండ్రా మాట ఎవరూ లెక్క చేయరు. కసాండ్రా స్టోరీ ఏంటంటే, ఆమె ఒకసారి గాడ్ అపోలో టెంపుల్లోకి వెళ్ళినప్పుడు అపోలో ఆమెను చూసి ఇష్టపడి ఆమెకు భవిష్యత్తును చెప్పగలిగే జ్ఞానాన్ని ఇస్తాడు. అలా ఇచ్చిన తర్వాత ఆమెను ముద్దు పెట్టుకోవటానికి ఆమె దగ్గరికి వెళ్తాడు. కానీ ఆమె అతనిని నిరాకరిస్తుంది. దాంతో అపోలోకి కోపం వచ్చి ఆమెను శపిస్తాడు. భవిష్యత్తును చెప్పగలిగే వరం ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి దానిని వెనక్కి తీసుకోలేడు. అందుకు నువ్వు భవిష్యత్తును చెప్పినా కూడా నీ మాట ఎవరు నమ్మరు అని శపిస్తాడు. ఆ శాపం ప్రకారమే ఇప్పుడు కసాండ్రా మాటల్ని పట్టించుకోకుండా చనిపోయాడు అనుకున్న తమ కొడుకు తిరిగి వచ్చాడు అని రాజు రాణి ఇద్దరూ ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటి నుండి ప్యారిస్ రాజు కొడుకుగా అక్కడే ఉంటాడు. ప్యారిస్ తన తల్లిదండ్రుల దగ్గరికి వచ్చిన కొన్ని సంవత్సరాల తర్వాత ఒక ఒప్పందం నిమిత్తం మెనెలస్ ట్రాయ్ రాజ్యానికి వచ్చాడు. వచ్చిన అతిథికి మర్యాదలు చేసే బాధ్యతను ప్రియం ప్యారిస్కు అప్పగించాడు. ప్యారిస్ మెనెలస్ను రిసీవ్ చేసుకుని అతను ఉన్నన్ని రోజులు అతిథి మర్యాదలు చేసి తిరిగి వెళ్ళేటప్పుడు కొన్ని విలువైన కానుకలు ఇచ్చి సత్కరిస్తాడు. ప్యారిస్ చేసిన మర్యాదలకు మెనెలస్ ఎంతగానో ఆనందిస్తాడు. తమ రాజ్యాన్ని ఒకసారి సందర్శించాల్సిందిగా కోరతాడు. అవకాశం వస్తే చూద్దాంలే అని మనసులో అనుకుని తప్పకుండా వస్తాను అని చెప్పి ప్యారిస్ అతనికి వీడ్కోలు పలుకుతాడు. కింగ్ ప్రియంకి ఎప్పటి నుండో ఒక కోరిక ఉంది. హెర్క్యులస్ ఒకసారి ట్రాయ్ మీద దాడి చేసి ప్రియం చెల్లెలు అయిన హెసియన్ని తనతో బందీగా గ్రీస్కు తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆమెను తిరిగి తీసుకొచ్చే బాధ్యతను ప్యారిస్కు అప్పగించాడు. కొంతమంది సైనికుల్ని తీసుకుని ప్యారిస్ గ్రీస్కు బయలుదేరాడు. సముద్ర మార్గం ద్వారా ప్యారిస్ కొన్ని రోజులు ప్రయాణించాడు. సముద్రంలో వెళ్ళే వాళ్ళు ఎక్కువ దూరం ప్రయాణిస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాటిలో ముఖ్యమైనది ఆహారం, మంచినీటి సమస్య. ఎక్కువ రోజులు సముద్రంలో ఉండడం వల్ల ఆహార పదార్థాల కొరత ఏర్పడుతుంది. అంతేకాకుండా సముద్రం నుండి వచ్చే ఉప్పుగాలి పీల్చడం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే వాళ్ళు దూరం ప్రయాణించాల్సి వచ్చినప్పుడు మార్గ మధ్యలో ఉన్న తమ మిత్రరాజ్యాల్లో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని ఆహారాన్ని సమకూర్చుకుని మళ్ళీ బయలుదేరతారు. అలా విశ్రాంతి తీసుకోవడానికి మంచి ప్రదేశం కోసం చూస్తున్న ప్యారిస్కి గ్రీక్ రాజ్యమైన స్పార్టా కనపడింది. ఎలానూ స్పార్టా కింగ్ అయిన మెనెలస్ తనని గతంలో ఆహ్వానించాడు కాబట్టి అక్కడే బస చేయాలి అని నిర్ణయించుకున్నాడు. ప్యారిస్ని చూసిన మెనెలస్ ఎంతో ఆనందంగా వచ్చి అతనిని రిసీవ్ చేసుకున్నాడు. గ్రీక్ సాంప్రదాయం ప్రకారం గొప్ప అతిథి మర్యాదలు చేస్తున్నాడు. తన భార్య అందం గురించి చుట్టుపక్కల రాజ్యాల్లో గొప్పగా చెప్పుకుంటారని మెనెలస్ ఎంతో గర్విస్తూ ఉంటాడు. అందుకే ఆమెను ఎంతో గొప్పగా ప్యారిస్కు పరిచయం చేస్తాడు. ఆమెను చూసిన వెంటనే ప్యారిస్కు ఈ భూమి మీద అత్యంత అందమైన అమ్మాయి ప్రేమను నీకు కానుగ్గా ఇస్తాను అని ఎఫ్రొడైటీ చెప్పిన మాట గుర్తుకు వచ్చింది. ఎఫ్రొడైటీ చెప్పిన అమ్మాయి ఖచ్చితంగా ఈమె అని ప్యారిస్ ఆమెను తదేకంగా చూస్తూ ఉంటాడు. హెలెన్ ప్యారిస్ను మొదటిసారి చూసినప్పుడు చాలా అందంగా ఉన్నాడు అనుకుంటుంది తప్ప ఆమెలో ఎలాంటి ఫీలింగ్స్ కలగవు. కానీ ఎఫ్రొడైటీ తాను ప్యారిస్కి ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు హెలెన్లో ప్యారిస్ మీద ప్రేమ పుట్టేలా చేయమని తన కొడుకు ఈరోస్కు చెప్తుంది. ప్రేమ కాంక్షలకు దేవుడైన ఈరోస్ తన మన్మథ బాణాన్ని హెలెన్ మీదకు వదులుతాడు. అప్పుడు ఆమెలో ప్యారిస్ మీద ప్రేమ కలుగుతుంది. ఇద్దరూ దూరంగానే ఉంటూ ప్రేమించుకోసాగారు. ఇంతలో తమ దగ్గర బంధువు ఒకరు చనిపోవడంతో మెనెలస్ క్రీట్ అనే ఐలాండ్కు వెళ్తాడు. ఇక ప్యారిస్ హెలెన్లకు అడ్డు లేకపోవడంతో ఇద్దరూ ప్రేమలో మునిగి తేలుతూ ఉంటారు. హెలెన్ శాశ్వతంగా తనకే దక్కేలా ప్యారిస్ ఒక దుర్మార్గమైన ఆలోచన చేశాడు. రాజులేని స్పార్టా రాజ్యం మీద దాడి చేసి వీలైనంత సంపదని హెలెన్ని తీసుకుని ట్రాయ్కి తిరిగి వెళ్ళిపోయాడు. క్రీట్ ఐలాండ్లో ఉన్న మెనెలస్కి ఈ విషయం తెలిసింది. అతిథిగా వచ్చిన వ్యక్తి రాజులేని సమయంలో దాడి చేయటం, ఏకంగా రాజు భార్యనే ఎత్తుకెళ్ళటం అనేది ఎంతో అక్రమమైన చర్య. మెనెలస్కి ఇంకా కోపం తెప్పించిన విషయం ఏంటంటే హెలెన్ ప్యారిస్తో వెళ్ళిపోవడం. హెలెన్ విషయంలో ఎంతో గర్వంగా ఫీల్ అయ్యే మెనెలస్ ఇది తన ప్రతిష్టకు భంగంగా భావించాడు. అతను ఎంతో ఆవేశంగా తన అన్న అయిన అగమెమ్నాన్ దగ్గరకు వెళ్ళి ట్రాయ్ మీద యుద్ధం ప్రకటిద్దామని చెప్తాడు. అగమెమ్నాన్ గ్రీసులో ఉన్న అతిపెద్ద రాజ్యమైన మైసీనీ రాజ్యానికి రాజు. అతని కింద ఎంతోమంది సామంత రాజులు, పెద్ద సైనిక బలం ఉంటుంది. అగమెమ్నాన్ ఎప్పటి నుండో ట్రాయ్ రాజ్యం యొక్క గొప్ప చరిత్ర గురించి, విస్తారమైన ట్రాయ్ సంపద గురించి కథలు కథలుగా వింటున్నాడు. ట్రాయ్ మీద యుద్ధం చేసి ఆ సంపదను చేజిక్కించుకోవాలి అని ఎప్పటి నుండో ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు ఇదే అవకాశంగా భావించి ట్రాయ్ మీద యుద్ధం చేయటానికి తన సైన్యాన్ని సిద్ధం చేస్తున్నాడు. హెలెన్ స్వయంవరం సమయంలో ఆమెను పెళ్లి చేసుకున్న వ్యక్తిని, వీరిద్దరి వివాహ బంధాన్ని కాపాడాలి అని అప్పుడు వచ్చిన యువరాజులందరూ ప్రతిజ్ఞ చేశారు. ఇప్పుడు మెనెలస్కు సపోర్ట్ చేసేందుకు వాళ్ళందరినీ గ్రీక్ సైన్యంలో చేర్చుకుంటున్నారు.
గ్రీక్స్ వైపు పోరాడడానికి వచ్చిన వాళ్ళలో ఒక పెద్ద వయసున్న కింగ్ నెస్టర్ ఉన్నాడు. అతను అగమెమ్నాన్ మెనలస్ దగ్గరకు వచ్చి, మనం వెళ్తుంది ఒక పెద్ద యుద్ధం చేయడానికి. ఈ యుద్ధంలో గెలవాలంటే మనకి శక్తితో పాటు యుక్తి కూడా అంతే ముఖ్యం. కొన్నిసార్లు శక్తితో సాధించలేనివి యుక్తితో మాత్రమే సాధ్యపడతాయి. గొప్ప మాటకారి, తిరుగులేని వ్యూహకర్త అయిన ఒడిసిస్ను మన వైపు చేర్చుకోవాలి అని చెప్తాడు. హెలెన్ పెళ్లి సమయంలో ప్రతిజ్ఞ చేసిన వాళ్ళలో ఒడిసిస్ కూడా ఉన్నాడు. కాబట్టి యుద్ధానికి రావాల్సిన బాధ్యత అతని మీద కూడా ఉంది. గ్రీక్స్ ట్రాయ్ మీద యుద్ధం ప్రకటించారు అని, తనను కూడా సైన్యంలో చేర్చుకోవడానికి వస్తున్నారనే వార్త ఒడిసిస్కు తెలిసింది. రాబోయే పరిస్థితుల్ని ముందే అంచనా వేసే ఒడిసిస్ ఈ యుద్ధం యొక్క స్థాయిని బట్టి ఇది త్వరగా పూర్తయ్యే యుద్ధం కాదు అని, ఎంతో ప్రమాదకరమైనదని గ్రహిస్తాడు. ఒడిసిస్కి మొదటి నుండి తన భార్య పెనలోపి అన్న, కొడుకు టెలిమాకస్ అన్న ఎంతో ప్రేమ. వాళ్ళని విడిచిపెట్టి ఎక్కువ రోజులు ఉండలేడు. కాబట్టి ఎలాగైనా ఈ యుద్ధానికి వెళ్లకుండా తప్పించుకోవాలని ఒక పథకం ఆలోచించాడు. ఒడిసిస్ని యుద్ధానికి ఆహ్వానించడానికి అగమెమ్నాన్, మెనలస్, పేలమెడిస్లు ఇథికా రాజ్యానికి వచ్చారు. వాళ్ళు వచ్చే సమయానికి ఆ రాజ్య ప్రజలందరూ విచారంగా ఉన్నారు. అందుకు కారణం తమ రాజు మతిస్థిమితం కోల్పోయి పిచ్చివాడిలా ప్రవర్తిస్తున్నాడు. ఒడిసిస్ భార్య అయిన పెనలోపి తన కొడుకు టెలిమాకస్ని ఎత్తుకొని ఏడుస్తూ తన భర్త వైపు చూస్తూ ఉంటుంది. రాజులు ముగ్గురు అక్కడికి వచ్చే సమయానికి ఒడిసిస్ ఎద్దుని గాడిదని జత చేసి వాటితో తన పొలాన్ని దున్నుతున్నాడు. అలానే విత్తనాలు కాకుండా పొలంలో ఉప్పుని జల్లుతున్నాడు. అతనిని చూసి అగమెమ్నాన్ ఇంకా మెనలస్ ఎంతో నిరాశ చెందుతారు. కానీ పేలమెడిస్కి మాత్రం అనుమానం వస్తుంది. పేలమెడిస్ తెలివితేటల్లో ఒడిసిస్కి సమానమైన వాడు. అతను పెనలోపి చేతిలో ఉన్న ఆమె బిడ్డను తీసుకుని ఒడిసిస్ దున్నుతున్న ఎద్దు గాడిద వచ్చే దారిలో ఆ పిల్లవాడిని పెడతాడు. తన పిల్లాడికి ఏమి కాకుండా ఆ ఎద్దు గాడిదను ఒడిసిస్ దారి మళ్లిస్తాడు. కింద ఉన్న తన కొడుకు దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి అతనిని తన తల్లికి అప్పగిస్తాడు. యుద్ధానికి రాకుండా తప్పించుకోవాలనే ఒడిసిస్ ఇలా నటించాడని అందరికీ తెలిసిపోతుంది. తన తప్పు క్షమించమని రాజ్య ప్రజలందరినీ కోరి తన సైన్యాన్ని తీసుకుని ఒడిసిస్ యుద్ధానికి బయలుదేరాడు. కానీ తన ప్లాన్ని చెడగొట్టిన పేలమెడిస్ వైపు మాత్రం ఒడిసిస్ సైన్యం కూడా ఇప్పుడు గ్రీక్స్ వైపు చేరింది. అగమెమ్నాన్, మెనలస్, ఏజాక్స్, డయోమెడిస్, ఒడిసిస్ లాంటి నాయకులంతా సమావేశమై గొప్ప వీరులతో మన సైన్యం పటిష్టంగా ఉంది అనుకుంటున్నారు. ఈ యుద్ధంలో గ్రీక్స్కి మెంటార్ లాంటి వాడైన ఓల్డ్ కింగ్ నెస్టర్ మాత్రం కొంత ఆందోళనగా, నిరాశలో ఉన్నాడు. అగమెమ్నాన్ అతనితో, మీకు ఎలాంటి అనుమానం అవసరం లేదు, మన సైన్యాన్ని చూడండి, యుద్ధంలో విజయం మనదే అని చెప్తాడు. దానికి నెస్టర్, ట్రాయ్ వైపు పోరాడడానికి కూడా గొప్ప వీరులు ఉన్నారు, మనం పైచేయి సాధిస్తాము అనటానికి ఒక్క బలమైన కారణం చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు ఒడిసిస్ బాగా ఆలోచించి అక్కిలీస్ అంటాడు. అప్పటి వరకు గెలవటంపై సందేహంగా ఉన్న నెస్టర్ కళ్ళు ఒక్కసారిగా పెద్దవయ్యాయి. మొహంపై చిరునవ్వు వచ్చింది. ఇక మనం ధైర్యంగా యుద్ధానికి వెళ్ళొచ్చు అని అంటాడు. అక్కిలీస్ని గ్రీక్ సైన్యంలో చేర్చుకునేందుకు ఒడిసిస్ ఇఫ్తియా రాజ్యానికి వచ్చాడు. అక్కిలీస్ స్టోరీ ఏంటంటే, తన తల్లి అయిన థేటిస్ ఒక సముద్ర దేవత. ఆమెను పెళ్లి చేసుకోవడానికి జూస్ అండ్ పొసైడన్ ఇద్దరూ గొడవ పడేవాళ్ళు. కానీ థేటిస్కు పుట్టే బిడ్డ తన తండ్రి కంటే గొప్పవాడవుతాడు అనే ఒక ప్రాఫెసీ ఉంది. ఆ ప్రాఫెసీ విన్నాక జూస్, పొసైడన్ ఇద్దరూ డ్రాప్ అయ్యారు. అప్పుడు మోర్టల్ కింగ్ అయిన పేలియస్ థేటిస్ను పెళ్లి చేసుకున్నాడు. అక్కిలీస్ చిన్నప్పుడే అతని శరీరం దృఢంగా అవ్వడం కోసం థేటిస్ అతనిని స్టిక్స్ అనే పవిత్ర నదిలో ముంచింది. ఒక కాలు పట్టుకుని నదిలో ముంచడం వల్ల అతని ఎడంకాలి మడం నీటిని తాకలేదు. అందువల్ల నీటిని తాకిన అతని శరీర భాగాల్ని ఏ ఆయుధం ఏం చేయలేదు. కానీ కాలి మడం మాత్రమే అతని వీక్నెస్. అందుకే ఎవరి వీక్నెస్ గురించి అయినా మాట్లాడేటప్పుడు అక్కిలీస్ హీల్ అనే ఇడియం వాడడం మొదలైంది. ప్రాఫెసీ చెప్పినట్టే అక్కిలీస్ ఆ కాలంలో గొప్ప వీరుడిగా పేరు పొందాడు. అతని విషయంలో ఇంకో ప్రాఫెసీ ఏంటంటే, అక్కిలీస్ ముందు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, గొప్ప వీరుడిగా చరిత్ర సృష్టించి తక్కువ వయసులోనే మరణించటం. రెండోది, సామాన్య వ్యక్తిగా తన పూర్తి జీవితకాలం క్షేమంగా గడపటం. ఉరకలు వేసే యవ్వనంలో ఉన్న అక్కిలీస్ గొప్ప వీరుడిగా మొదటి మార్గం కావాలి అనుకుంటే, బిడ్డ క్షేమంగా ఎప్పుడు తన కళ్ళ ముందే ఉండాలి అని కోరుకునే తల్లి మనసు మాత్రం రెండో మార్గంలో అక్కిలీస్ నడవాలి అని చెప్తుంది. ట్రాయ్ మీద యుద్ధానికి అక్కిలీస్ని ఆహ్వానించడానికి ఒడిసిస్ వస్తున్నాడని తెలిసి థేటిస్ అక్కిలీస్ని యుద్ధానికి వెళ్లకుండా ఆపాలి అనుకుంటుంది. లైకోమిడిస్ రాజ్యంలో అమ్మాయి వేషంలో రాజు కూతుర్లలో ఒకరిగా దాక్కోమని అక్కిలీస్కు చెప్తుంది. లైకోమిడిస్ రాజు ఒడిసిస్ని తమ రాజ్యంలోకి ఆహ్వానిస్తాడు. ఒడిసిస్ రాజు కూతుర్లందరినీ గమనిస్తాడు. వాళ్ళకి నచ్చేలా బంగారు ఆభరణాలు, మేకప్ కిట్స్, పర్ఫ్యూమ్స్తో పాటు ఒక కత్తిని వాళ్ళ ముందు టేబుల్పై పెట్టాడు.
యువరాణులందరూ ఆభరణాలు పర్ఫ్యూమ్స్ని తీసుకుని చూస్తుంటే ఒక యువతి కళ్ళు మాత్రం కత్తి మీదే ఉన్నాయి. ఇంతలో ఒడిసిస్ సైనికుడు ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి దోపిడీ దొంగలు వచ్చి మనుషుల్ని చంపేస్తూ సంపద దోచుకుంటున్నారు అని చెప్తాడు. అమ్మాయి వేషంలో ఉన్న అక్కిలిస్ వెంటనే ఆ కత్తిని తీసుకుని ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. అప్పుడు ఒడిసిస్ చిన్నగా నవ్వి దోపిడీ దొంగలు లేరు కానీ దొంగ వేషంలో ఉన్న హీరో మాత్రం బయటపడ్డాడు అని అంటాడు. ఇదంతా ఒడిసిస్ ప్లాన్ అని అక్కిలిస్కి అర్థమవుతుంది. థేటిస్ కోరుకున్నట్టు అక్కిలిస్ని యుద్ధానికి వెళ్లకుండా ఆపలేకపోయింది. ఒడిసిస్ అక్కిలిస్ దగ్గరకు వచ్చి గ్రేటెస్ట్ వారియర్ రాక కోసం యుద్ధభూమి ఎదురు చూస్తుంది అంటాడు. నా మర్మడన్ సైన్యంతో కలిసి వస్తాను అని అక్కిలిస్ చెప్తాడు. గ్రీక్స్ వైపు పెద్ద సైన్యం సమకూడింది. యుద్ధానికి వెళ్ళబోయే ముందు ఆనవాయితీగా శాంతి కోసం అగమెమ్నాన్ ట్రాయ్ రాజ్యానికి రాయబారాన్ని పంపించాడు. గ్రీక్స్ వైపు పేలమిడిస్, ఒడిసిస్, మెనిలస్లు ట్రాయ్ చేరుకున్నారు. ట్రాయ్ కింగ్ ప్రియం వాళ్ళను కోర్టులోకి ఆహ్వానించాడు. పేలమిడిస్ చాలా మంచి మాటకారి, మ్యాన్ విత్ సిల్వర్ టంగ్ అని అతనికి పేరు ఉంది. అగమెమ్నాన్ సందేశాన్ని అతను ఇలా ఆరంభించాడు. ఆతిథ్యమిచ్చిన అతిథి భార్యను, రాజ్య సంపదను అక్రమంగా దోచుకొని మీ యువరాజు ప్యారిస్ పెద్ద నేరం చేశాడు. మర్యాదగా హెలెన్ను అప్పగించి మాకు క్షమాపణ చెప్పకపోతే మీ ట్రాయ్ రాజ్యం గ్రీక్స్ చేతిలో నేలమట్టమవుతుంది అని వార్నింగ్ ఇస్తాడు. ఈ మాటలకు ప్రియం పక్కన ఉన్న అతని కొడుకులకు కోపం వచ్చి వేగంగా వరలో నుండి తమ కత్తులను తీస్తారు. ప్రియం వాళ్ళను ఆగమని వారిస్తాడు. చాలా సంవత్సరాల క్రితం హెర్క్యులస్ ట్రాయ్ మీద దాడి చేసి నా చెల్లెలు హెస్సియన్ని బంధించి తీసుకుని వెళ్ళిపోయాడు. గ్రీక్స్ ఇప్పుడు ఆమెను తిరిగి ట్రాయ్కి పంపిస్తేనే మేము హెలెన్ని మీకు అప్పగిస్తామని చెప్తాడు. దానికి పేలమిడిస్, అగమెమ్నాన్ పెట్టిన షరతులను పాటించడమే తప్ప బేరాలు అడిగే సాహసం చేయకండి. హెస్సియన్ ఇప్పుడు గ్రీస్లో సంతోషంగా ఉంది, మా వైపు పోరాడడానికి తన కొడుకును కూడా పంపించింది అని చెప్తాడు. అందుకు ప్రియం, అలా అయితే మా మాట కూడా అదే. హెలెన్ ఇక్కడికి ప్యారిస్ బలవంతం మీద వస్తే ఆమెను మీకు అప్పగించడానికి మాకు ఎలాంటి భేషజాలు లేవు. కానీ ఆమె ఇష్టపూర్వకంగా వస్తే మాత్రం మా వైపు యుద్ధం చేయడానికి కత్తులు సిద్ధంగా ఉన్నాయి అని చెప్తాడు. ఈ ఉద్రిక్త పరిస్థితిని చూస్తున్న ఒడిసిస్కు భయం మొదలైంది. ఈ యుద్ధం జరగకపోతే త్వరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అనుకున్న అతను పరిస్థితి ఇలా మారడం చూసి ప్రియంకి కొంత నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. అతను, రాజా, 2 గొప్ప రాజ్యాలు ఇలా యుద్ధంలో పాల్గొంటే అందరికీ నష్టమే తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదు. కాబట్టి మనం ఒక శాంతి ఒప్పందం చేసుకుందాం అంటాడు. అందుకు ప్రియం, మీ రాజు అగమెమ్నాన్ తరపున పేలమిడిస్ మా ట్రాయ్ రాజ్యం మీద ఇంత చిన్న చూపు చూసిన తర్వాత ఇక ఒప్పందాలు లేవు, మీరు బయలుదేరొచ్చు అంటాడు. వీలైనంత త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటే ఇలా జరిగేటట్టు చేసిన పేలమిడిస్ వైపు ఒడిసిస్ ఇంకోసారి, స్పార్టా నుండి హెలెన్ను తీసుకుని పరారైన ప్యారిస్ పరిస్థితి కొంచెం సాధారణ స్థితికి వచ్చే వరకు మార్గంలో కొన్ని దీవుల్లో కొన్ని రోజులు ఉండి తర్వాత ట్రాయ్ రాజ్యానికి వచ్చాడు. ప్యారిస్ హెలెన్లు రాజ్యంలోకి వస్తున్నప్పుడు రాజ్య ప్రజలందరూ హెలెన్ను చూసి ఆమె అందానికి ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు ఆమె రావటం వల్ల తమ రాజ్యానికి ప్రమాదం అని భయపడుతున్నారు కూడా. ప్రియం కూతురు కసాండ్రా హెలెన్ను చూసి, ఈమె రావటం వల్ల మన రాజ్యం నాశనం అవుతుంది, ఈమెను తరిమేయండి అని అరుస్తుంది. కసాండ్రా చెప్పింది నిజమే అయినా అపోలో శాపం వల్ల ఎప్పట్లానే ఆ మాటను ఎవరూ లెక్క చేయరు. అంతఃపురంలోకి వచ్చిన వెంటనే హెక్యూబా హెలెన్ దగ్గరకు వెళ్ళి, నీ ఇష్టపూర్వకంగా ఇక్కడికి వచ్చావా లేదా ఎవరన్నా బలవంతం చేశారా అని అడుగుతుంది. అందుకు హెలెన్, ప్యారిస్ మీద ఉన్న నిజమైన ప్రేమతోనే ఇక్కడికి వచ్చాను, కానీ మెనెలస్ అగమెమ్నాన్ గురించి తలుచుకుంటే భయం వేస్తుంది అని అంటుంది. ప్రియం ఆ మాటలకు, నీ నిర్ణయాన్ని మేము గౌరవిస్తున్నాం, ఇక నువ్వు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు, ట్రాయ్ నీకు అండగా ఉంటుంది, ఈ రోజు నుండి నువ్వు హెలెన్ ఆఫ్ స్పార్టా కాదు, హెలెన్ ఆఫ్ ట్రాయ్ అని చెప్తాడు. మరోవైపు గ్రీక్ సైన్యంలోకి అక్కిలీస్ రావడంతో వాళ్ళు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఇక ప్రయాణానికి మంచి రోజు కోసం ఎదురు చూస్తున్నారు. పెద్ద పెద్ద నౌకల్లో ప్రయాణించే వాళ్ళు కేవలం ఇంధనం మీద మాత్రమే ఆధారపడకుండా అనుకూలమైన గాలుల ఆధారంగా కూడా ప్రయాణం చేస్తారు. నౌకల మీద ఎత్తుగా కట్టిన డేరాలు గాలికి అనుకూల దిశగా మార్చి గాలి సాయంతో ప్రయాణం చేస్తారు. ఇప్పుడు అలాంటి అనుకూల పవనాల కోసమే గ్రీక్స్ ఎదురు చూస్తున్నారు. కానీ సముద్రం మీద అస్సలు గాలి వీచడం లేదు. అలా రోజులు గడుస్తున్నాయి, కానీ గాలి మాత్రం రావడం లేదు. అంత పెద్ద సైన్యం ఒకే చోట ఉండడంతో అంటువ్యాధులు వ్యాపించి సైనికుల ఆరోగ్యం క్షీణిస్తుంది. కొంతమందిలో వ్యాధి తీవ్రత ఎక్కువై మరణించారు కూడా. ట్రాయ్లో యుద్ధం చేసి వీరమరణం పొందాల్సిన సైనికులు కనీసం అక్కడికి చేరుకోకుండానే పురుగుల్లా నశిస్తున్నారు. ఈ పరిస్థితి చూసి గ్రీక్స్ నాయకుడైన అగమెమ్నాన్ పరిష్కారం కోసం ఈ యుద్ధంలో తమ మార్గదర్శి అయిన సెయింట్ క్యాల్కస్ దగ్గరకు వెళ్ళాడు.
గ్రీక్స్లో ఇలాంటి సెయింట్స్ మీద చాలా నమ్మకం ఉంటుంది. యుద్ధానికి వెళ్ళే ప్రతిసారి ఒక సెయింట్ని సంప్రదించి వాళ్ళ మాటలను ఫాలో అవుతారు. ఈ సెయింట్స్ దేవుళ్లతో మాట్లాడగలరు అని వాళ్ళ నమ్మకం. అనుకూలమైన గాలులు రాకపోవడానికి కారణం ఏంటని అగమెమ్నాన్ క్యాల్కస్ని అడుగుతాడు. క్యాల్కస్ ఆకాశంలోకి చూస్తూ అక్కడ పక్షుల గమనాన్ని, నేచర్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అలా చూస్తున్న అతని ముఖం ఉన్నట్టుండి వికారంగా మారిపోతుంది. అతను అగమెమ్నాన్ దగ్గరకు వచ్చి, ఈ పరిస్థితికి కారణం మీరే. ఆర్టిమిడిస్ దేవత శాపం నీ మీద ఉండటం వల్లే ఇలా జరుగుతుంది. కొన్ని సంవత్సరాల క్రితం ఆర్టిమిడిస్కు బలి ఇవ్వటానికి నిర్ణయించిన జింకను నువ్వు వేటాడి చంపావు. అంతేకాకుండా చనిపోయిన ఆ జింక మీద కాలు పెట్టి ఇలా వేటాడడం గాడ్ ఆఫ్ ఆర్చరీ వల్ల కూడా అవ్వదు అని గర్వంగా మాట్లాడావు. అందుకు ఆమె నిన్ను పగపట్టింది. ఆమెకు ఇష్టమైన దాన్ని నువ్వు చంపేశావు కాబట్టి నీకు అత్యంత ఇష్టమైన నీ కూతురి ఎఫ్జీనియాని ఆర్టిమిడిస్కు బలి ఇవ్వాలి అని చెప్తాడు. ఆ మాటలకు అగమెమ్నాన్ కుంగిపోతాడు. ఓవైపు సైనికులు మరణిస్తున్నారు, మరోవైపు ఈ యుద్ధానికి ఏమాత్రం సంబంధం లేని తన కూతుర్ని బలి ఇవ్వాల్సి వచ్చింది. గ్రీక్స్ క్యాంప్లో అందరూ సైలెంట్గా ఉన్నారు. అగమెమ్నాన్ తన కూతురు ఎఫ్జీనియాని బలి ఇవ్వాలి అనే విషయాన్ని జీర్ణించుకోలేక తన టెంట్ లోపలికి వెళ్ళిపోయాడు. అతను వెనకే మెనెలస్ కూడా వెళ్ళాడు. అగమెమ్నాన్ మెనెలస్తో, నేను ఇది చేయలేను, నీ భార్య హెలెన్ని తీసుకురావడం కోసం నా కూతుర్ని బలి ఇవ్వలేను అంటాడు. అందుకు మెనెలస్, నీ బాధను నేను అర్థం చేసుకోగలను, కానీ మన సైనికుల్ని చూడు, గొప్ప యుద్ధంలో పాల్గొనమని నీలాంటి తండ్రులే వీళ్ళను కూడా పంపించారు. వీళ్ళిక్కడ అర్థం లేకుండా చనిపోతే నీలానే వాళ్ళందరూ బాధపడతారు. అంతమంది కోసం నువ్వు ఒక్కడివి త్యాగం చేయలేవా అని అడుగుతాడు. మెనెలస్ చెప్పింది అగమెమ్నాన్ కరెక్టే అనిపించింది. అతని కళ్ళల్లో నీళ్ళు ఆగడం లేదు. అతను మెనెలస్ను కౌగిలించుకొని గట్టిగా ఏడుస్తున్నాడు. చివరికి అగమెమ్నాన్ ఒప్పుకోవడంతో గ్రీక్ నాయకులంతా కలిసి ఎఫ్జీనియా తల్లి అయిన క్లైటెమ్నెస్ట్రాకి ఈ విధంగా సందేశం పంపుతారు. అసలు విషయం చెప్పలేరు కాబట్టి ఎఫ్జీనియాకి గ్రీక్ హీరో అయిన అకిలిస్తో వివాహం నిర్ణయించారు అని ఆమెను గ్రీక్ క్యాంప్కి తీసుకురావాల్సిందిగా లేఖ పంపుతారు. ఒడిసిస్కి మాత్రం అగమెమ్నాన్ మీద అనుమానంగానే ఉంటుంది. ఆ రోజు రాత్రి అగమెమ్నాన్ టెంట్ నుండి ఒక సైనికుడు రహస్యంగా బయటికి రావడం ఒడిసిస్, మెనెలస్లు గమనిస్తారు. వాళ్ళు అతనిని పట్టుకుని ప్రశ్నిస్తారు. ఎఫ్జీనియాని క్యాంపుకి తీసుకురావద్దని అగమెమ్నాన్ క్లైటెమ్నెస్ట్రాకి సందేశం పంపమన్నాడు అని ఆ సైనికుడు చెప్తాడు. ఇలా జరగకుండా మెనెలస్ ఆ సైనికుడిని బంధిస్తాడు. సందేశం తెలుసుకున్న ఎఫ్జీనియా అకిలిస్తో పెళ్ళి అనగానే ఎంతో ఆనందంగా గ్రీక్ క్యాంప్కి వచ్చింది. నవ్వుతూ తుళ్ళుతూ వచ్చిన ఆమెకి అక్కడ ఉన్న వాళ్ళ మొహాల్లో విచారం కనపడింది. ఎఫ్జీనియా తన తండ్రి టెంట్ వైపు వెళ్ళింది. క్లైటెమ్నెస్ట్రాకి అకిలిస్ అక్కడ తిరుగుతూ కనిపించాడు. ఆమె అతని దగ్గరకు వెళ్ళి పెళ్లి శుభాకాంక్షలు చెప్తుంది. అకిలిస్కి ఏం అర్థం కాలేదు. ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు అని అడుగుతాడు. ఆమె చెప్పిందంతా విన్నాక అకిలిస్కి ఏం జరిగిందో అర్థమైంది. ఎఫ్జీనియాని ఇక్కడికి రప్పించడానికి తన పేరు వాడుకున్నారు అని చెప్తాడు. క్లైటెమ్నెస్ట్రా షాక్ అయ్యి ఏడుస్తూ తన కూతుర్ని కాపాడమని అతన్ని ప్రాధేయపడుతుంది. నా ప్రాణం అడ్డు పెట్టైనా సరే ఎఫ్జీనియాని కాపాడుతాను అని చెప్తాడు. తన టెంట్లోకి వచ్చిన ఎఫ్జీనియాని పట్టుకుని అగమెమ్నాన్ గట్టిగా ఏడుస్తున్నాడు. తన కూతుర్ని వేరే వ్యక్తికిచ్చి పెళ్లి చేసి అతని ఇంటికి పంపిస్తున్న బాధలో ఏడుస్తున్నాడు అని ఎఫ్జీనియా అనుకుంటుంది. ఒకవైపు ఆమెను బలి ఇవ్వటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. క్లైటెమ్నెస్ట్రా పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి ఎఫ్జీనియాని పట్టుకుని, నా కూతుర్ని చంపడానికి ఎవరిని అనుమతించను అని అరుస్తుంది. విషయం తెలుసుకున్న ఎఫ్జీనియా తన తండ్రి తనను బలి ఇవ్వటానికి ఎలా ఒప్పుకున్నాడు అని ఆశ్చర్యపోతుంది. దయచేసి నన్ను చంపొద్దు అని ప్రాధేయపడుతుంది. ఇంతలో అకిలిస్ అక్కడికి వచ్చి, ఎఫ్జీనియాని చంపాలి అంటే ముందు అకిలిస్ని దాటి వెళ్ళాలి, ఆ ధైర్యం ఉన్న వాళ్ళు ముందుకు రండి అంటాడు. మెనెలస్ వాళ్ళతో అగమెమ్నాన్ ఇంత కఠిన నిర్ణయం తీసుకోవడానికి కారణం సైనికుల క్షేమం కోరటమే అని చెప్తాడు. ఇప్పుడు సైనికులను కాపాడడానికి, తర్వాత యుద్ధంలో జయకేతనం ఎగరవేయటానికే ఈ నిర్ణయం తీసుకున్నాడు అని చెప్తాడు. ఎఫ్జీనియా పరిస్థితిని అర్థం చేసుకుంది. అందరి క్షేమం కోసం నేను నా ప్రాణాన్ని త్యాగం చేస్తాను అని చెప్తుంది. అందరూ ఆమె నిర్ణయానికి ఆశ్చర్యపోతారు. అకిలిస్ ఆమె దగ్గరకు వచ్చి, నీ అంత గొప్ప మనసు ఉన్న అమ్మాయిని నేను ఇంతవరకు చూడలేదు. గొప్ప వీరుడిగా పేరు పొందాలి అని ఇక్కడికి వచ్చాను, కానీ అంతకంటే ఎఫ్జీనియా భర్తను అనిపించుకుంటే గొప్ప గౌరవం అనిపిస్తుంది అంటాడు. అకిలిస్ నుండి ఎఫ్జీనియా తన తల్లి దగ్గరకు వెళ్ళి ఆఖరిసారిగా ఆమెను కౌగిలించుకొని, నాన్నను క్షమించు అమ్మా అని చెప్తుంది. ఎఫ్జీనియాని బలి ఇవ్వటానికి ఏర్పాటు చేసిన స్థలానికి అందరూ చేరుకున్నారు. క్యాల్కస్తో సహా మిగతా సైంట్స్ అందరూ దేవతకు పూజలు చేస్తున్నారు. అగమెమ్నాన్ కత్తి పట్టుకుని దీనంగా చూస్తున్నాడు. ఎఫ్జీనియా అతని దగ్గరకు నడుచుకుంటూ వెళ్ళింది. సైనికులు, ఇతర నాయకులు బాధగా చూస్తున్నారు. అగమెమ్నాన్ ఎఫ్జీనియా మెడ మీద కత్తి పెట్టి పైకి చూస్తున్నాడు.
ఎఫిజీనియా గట్టిగా, అమ్మా ఆర్టిమెడిస్, నా తండ్రి ఇస్తున్న బలిని స్వీకరించు, మా పట్ల, మా సైనికుల పట్ల దయ ఉంచి మాకు సహకరించు, మా ప్రయాణానికి అనుకూలమైన గాలులు వీచేలా చెయ్యి అని అంటుంది. కళ్ళ నిండా నీళ్లతో, గుండె నిండా బాధతో అగమెమ్నాన్ గట్టిగా ఏడుస్తూ ఎఫిజీనియా మెడ మీద కత్తి దూస్తాడు. తర్వాత ఆమె శరీరాన్ని బలిపీఠం మీద పెట్టి అక్కడే కూలబడిపోతాడు. ఒక్క నిమిషం నిశ్శబ్దం తర్వాత సముద్రం మీద గాలి మొదలవుతుంది. సైనికులంతా ఆనందంతో గట్టిగా అరుస్తూ ఎఫిజీనియాకి జేజేలు కొడతారు. ఇప్పటి వరకు హెలెన్ తీసుకుని వచ్చి గ్రీక్స్ పరువు నిలబెట్టాలి అనే లక్ష్యంతో ఉన్న గ్రీక్స్కి ఎఫిజీనియా త్యాగాన్ని వృధా కాకుండా చేయాల్సిన బాధ్యత కూడా చేరింది. భారీ సైన్యం అంతా ఎఫిజీనియాకి ఘనమైన నివాళి అర్పించి ప్రయాణం మొదలుపెట్టారు. గ్రీక్ సైన్యంలో ఫైలోక్టీడిస్ అనే వారియర్ ఉన్నాడు. అతను హెర్క్యులస్ ఫ్రెండ్. హెర్క్యులస్ అత్యంత శక్తివంతమైన తన ధనస్సుని ఫైలోక్టీడిస్కి గిఫ్ట్గా ఇచ్చాడు. కానీ ఫైలోక్టీడిస్ ప్రయాణానికి సిద్ధమవుతున్నప్పుడు ఒక పాము అతనిని కాలు మీద కాటు వేస్తుంది. ఆ కాలుకు కొంత వైద్యం చేసినా గాయం మాత్రం తగ్గలేదు. అతను అలానే ఓడలో వస్తున్నాడు. కానీ ఆ గాయం పెద్దదవుతుంది. నొప్పితో అతను అరుస్తున్నాడు. అతని వల్ల మిగతా సైనికులు ఇబ్బంది పడుతున్నారని ఒడిసిస్ అతని మార్గ మధ్యలో ఒక దీవిలో దించేసి కొంతమంది సైనికులకి అతను చూసుకోమని బాధ్యత అప్పచెప్తాడు. ట్రాయ్ వైపు వెళ్తున్న సైన్యంలో ఒక్కొక్కరి ఆలోచనలు ఒక్కోలా ఉన్నాయి. మెనెలస్ తనని మోసం చేసిన హెలెన్ని, ప్యారిస్ని తన చేతులతోనే చంపేయాలి అని కోపంగా ఉన్నాడు. అగమెమ్నాన్ ట్రాయ్ని ఓడించి సంపదను స్వాధీనం చేసుకోవాలి అని దురాశతో ఉన్నాడు. అక్కిలీస్ అతను ఎంత గొప్ప వీరుడో ఈ యుద్ధం ద్వారా అందరికీ తెలియజేసి చరిత్రలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలి అనుకుంటున్నాడు. ఒడిసిస్ మాత్రం వీలైనంత త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి అని తన భార్య, కొడుకు గురించి ఆలోచిస్తున్నాడు. 1200 ఓడల్లో గ్రీక్ సైనికులు ట్రాయ్ సముద్ర తీరం చేరుకున్నారు. ట్రాయ్ వైపు సైన్యాన్ని హెక్టర్ ముందుండి నడిపిస్తున్నాడు. గ్రీక్స్ తమ రాజ్యంలోకి రాకుండా వాళ్ళని సముద్రం నుండే వెనక్కి తరిమి కొట్టాలి అనే వ్యూహంతో ఉన్నారు. గ్రీక్స్ వైపు ఎవరైతే ముందు ట్రాయ్ నేల మీద అడుగు పెడతారో మొదట చనిపోయేది కూడా వాళ్లే అని క్యాల్కస్ ప్రాఫెసీ చెప్తాడు. తెలిసి సాహసం చేయడానికి గ్రీక్స్లో ఎవరూ ముందుకు రావడం లేదు. మరోవైపు ట్రాయ్ సైనికులు వీళ్ళవైపు వచ్చేస్తున్నారు. త్వరగా ఏదో ఒకటి చేయాలి అని ఒడిసిస్ తన షీల్డ్ని నేల మీదకు విసిరి షిప్ మీద నుండే దాని మీదకు దూకుతాడు. అందరూ షిప్స్ దిగి రావాలి అని వాళ్ళకు సైన్ చేస్తాడు. ప్రొటిసెల్లాస్ అనే లీడర్ ధైర్యంగా ముందు నేల మీద అడుగు పెడతాడు. తన సైన్యాన్ని తీసుకుని ట్రాయ్ వైపు యుద్ధానికి వెళ్తాడు. కొంతమంది సైనికుల్ని చంపిన తర్వాత అతనికి హెక్టర్ ఎదురుపడతాడు. వాళ్ళిద్దరికీ జరిగిన యుద్ధంలో హెక్టర్ అతన్ని చంపేస్తాడు. మొదట కాలు పెట్టిన వ్యక్తి చనిపోతాడు అని ప్రాఫెసీ చెప్పినట్టే ప్రొటిసెల్లాస్ అందరికంటే ముందు చనిపోయాడు. ఇది జరిగిన ప్లేస్కి కొంత దూరంగా అప్పుడే అక్కిలీస్ సైన్యం షిప్ వచ్చి ఆగింది. అక్కిలీస్ తన మర్మడాన్స్తో కలిసి ట్రాయ్ సైనికుల మీదకి దూసుకొస్తున్నాడు. అక్కిలీస్ ముందు సామాన్య సైనికులు ఎవరూ నిలబడలేకపోతున్నారు. అప్పుడు సిగ్నస్ అనే వారియర్ ట్రాయ్ వైపు నుండి అక్కిలీస్కి ఎదురుగా నిలబడ్డాడు. సిగ్నస్ పొసైడన్ కొడుకు. అతను తన తండ్రి నుండి శక్తి పొందుకుని చాలా ఎత్తుగా, బలంగా ఉన్నాడు. కత్తి, బల్లెం, బాణం ఇలా ఏ ఆయుధం తనని ఏం చేయలేనంత పవర్ఫుల్ షీల్డ్ని ధరించి ఉన్నాడు. అతనిని చూసి అక్కిలీస్కి స్ట్రాంగ్ అపోనెంట్ దొరికాడు అనే ఉత్సాహం వచ్చింది. ట్రాయ్ సముద్రపు ఒడ్డున మర్మడాన్స్ ఇంకా ట్రాయ్ సైనికులు పోరాడుతున్నారు. అక్కిలీస్, సిగ్నస్ ఎదురెదురుగా ఉన్నారు. అక్కిలీస్ సిగ్నస్ మీదకి బలంగా తన బల్లెం విసిరాడు. అది అతని శరీరం మీద ఉన్న షీల్డ్కి తగిలి పక్కకు పడిపోయింది. సిగ్నస్ కూడా అక్కిలీస్ వైపు తన బల్లెం విసిరాడు. దానికి అడ్డుగా అక్కిలీస్ తన హ్యాండ్ షీల్డ్ని పెట్టాడు. సిగ్నస్ విసిరిన స్పీడ్కి ఆ బల్లెం అక్కిలీస్ షీల్డ్ని చీల్చుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. అక్కిలీస్ వెంటనే తన కత్తిని తీసుకుని అతని మీద అటాక్ చేయబోయాడు. సిగ్నస్ అతని చేయి పట్టుకుని తలతో అక్కిలీస్ తల మీద గట్టిగా కొట్టాడు. అక్కిలీస్ తలపై ఉన్న షీల్డ్ కింద పడిపోయింది. సిగ్నస్ వెంటనే తన కత్తితో దాడి చేయబోయాడు. వేగానికి మారుపేరైన అక్కిలీస్ వెంటనే తన హ్యాండ్ షీల్డ్తో సిగ్నస్ మొహం మీద గట్టిగా కొట్టాడు. ఆ ఫోర్స్కి సిగ్నస్ వెనక్కి తూలిపోయాడు. అక్కిలీస్ వేగంగా అతని వెనక నుండి చేతులతో అతని మెడను చుట్టేశాడు. సిగ్నస్ తప్పించుకోవడానికి వీలు లేకుండా అక్కిలీస్ బలంగా అతని మెడను పట్టుకుని ఊపిరాడనివ్వకుండా చేస్తున్నాడు. కొంతసేపటి సిగ్నస్ చనిపోయి నేల మీద పడిపోయాడు. అక్కిలీస్ ఖాతాలో మొదటి పెద్ద వికెట్ పడింది. మర్మడాన్స్ దూకుడు చూసి హెక్టర్ తన సైన్యాన్ని ట్రాయ్ గోడ లోపలికి వెళ్ళిపోదామని ఆదేశిస్తాడు. మొదటి రోజు విజయం సాధించాము అని గ్రీక్స్ హర్షధ్వని చేశారు. తమ వైపు మొదట చనిపోయిన ప్రొటిసిల్లస్కి ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. మొదటి రోజు రాత్రి గ్రీక్స్ క్యాంప్లో ముఖ్యమైన నాయకులంతా సమావేశమయ్యారు. ఆ రోజు ట్రాయ్ సైనికుల్ని వెనక్కి తరిమాము అనే కాన్ఫిడెన్స్తో వాళ్ళున్నారు. అగమెమ్నాన్, ఈ యుద్ధం మనం ఊహించిన దానికంటే త్వరగా ముగుస్తుంది. రేపే మనం ట్రాయ్ కోట మీద దాడి చేద్దాం. ఇప్పటికే ట్రాయ్ సైనికులు మొదటి రోజు జరిగిన విధ్వంసం చూసి భయంతో ఉన్నారు. కాబట్టి
వాళ్ళని మరింత బలహీనపరచడానికి ఇదే సరైన సమయం అని చెప్తాడు. తర్వాత రోజు గ్రీక్స్ అందరూ ఉత్సాహంగా ట్రాయ్ వైపు దూసుకెళ్తున్నారు. ట్రాయ్ సైనికులు తమ రాజ్యం చుట్టూ ఉన్న గోడల లోపలే ఉంటూ ఆయుధాలతో సిద్ధంగా ఉన్నారు. ఆ గోడల పైనుండి బాణాలతో కొంతమంది సైనికులు ఉన్నారు. గ్రీక్స్ ఆ గోడల దగ్గరకు రాగానే వాళ్ళు ఒక్కసారిగా బాణాల వర్షం కురిపిస్తున్నారు. ఇది ఊహించని గ్రీక్స్ ఆ బాణాల నుండి కాపాడుకోవడానికి అందరూ ఒక చోటకి వచ్చి తమ కవచాలతో అడ్డుగోడలా నిర్మించారు. ఆ బాణాల దాటికి గ్రీక్స్ ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బలమైన గోడల ముందు వాళ్ళున్నారు. బాణాలు తగిలి కొంతమంది సైనికులు గాయపడ్డారు. ముందుకు వెళ్ళే అవకాశం లేకపోవడంతో అగమెమ్నాన్ తన సైన్యాన్ని వెనక్కి వెళ్ళిపోదాం అని ఆదేశిస్తాడు. గ్రీక్స్ వెనక్కి వెళ్ళిపోవడం చూసి రెండో రోజు పైచేయి సాధించామని ట్రోజన్స్ సంబరాలు చేసుకున్నారు. ట్రాయ్ లోపలికి వెళ్ళడం చాలా కష్టమని గ్రీక్స్కి అర్థమైంది. అందుకోసం తగిన వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. ప్రియం చిన్న కొడుకు ట్రాయిలస్ గురించి గ్రీక్స్ ఒక ప్రాఫెసీ విన్నారు. అతను ఇప్పుడు టీనేజ్లో ఉన్నాడు. చాలా దూరంలో ఉన్న టార్గెట్ని కూడా అతను ఎంతో యాక్యురసీతో హిట్ చేస్తాడు. అతనికి 20 ఏళ్ళు వస్తే అతను హెక్టర్ అంత గొప్ప నాయకుడు అవుతాడు. ఇక ట్రాయ్ని ఎవరూ ఓడించలేరు అనే ప్రాఫెసీ విన్నారు. ఆ ప్రాఫెసీ నిజం కాకుండా అతన్ని చంపడానికి అక్కిలీస్ బయలుదేరాడు. ట్రాయిలస్ తమ రాజ్యంలో నుండి గోడల బయటకు వచ్చి తన గుర్రం మీద అపోలో ఫౌంటైన్ దగ్గర నీళ్లు తాగడానికి వచ్చాడు. ఆల్రెడీ అక్కడ మారువేషంలో ఉన్న అక్కిలీస్ అతన్ని చూసి అతన్ని చంపడానికి వెంబడిస్తున్నాడు. అక్కిలీస్ నుండి తప్పించుకోవడానికి ట్రాయిలస్ తన గుర్రాన్ని వేగంగా నడుపుతున్నాడు. అక్కిలీస్ తన బల్యాన్ని అతని మీదకు విసురుతాడు. అది ట్రాయిలస్ వెనక నుండి అతని గుండెల్లో దిగి ముందుకు వస్తుంది. అతను అక్కడికక్కడే మరణించాడు. అక్కిలీస్ అతని బాడీని అదే గుర్రం మీద కట్టేసి ఆ గుర్రాన్ని ట్రాయ్ లోపలికి పంపిస్తాడు. ఆ గుర్రం ట్రాయ్ లోపలికి వెళ్ళాక అది చూసి రాజు కుటుంబ సభ్యులు, రాజ్య ప్రజలందరూ ఒక యువకిషోరాన్ని కోల్పోయాము అని ఎంతో బాధపడతారు. ట్రాయ్ సైనికులు గోడలు దాటి వస్తే గ్రీక్స్తో యుద్ధం చేయలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళు లోపలే ఉంటున్నారు. గ్రీక్స్ ఆ గోడలు దాటి లోపలికి వెళ్ళలేకపోతున్నారు. ట్రాయ్ సైనికులు లోపలే ఉన్నారు కాబట్టి వాళ్ళు బయటకు రాకుండా, బయట నుండి వాళ్ళకి ఎలాంటి సహాయం అందకుండా ఆ రాజ్యాన్ని చుట్టుముట్టాలి అని గ్రీక్స్ ప్లాన్ చేశారు. ఇలా చేయడం వల్ల బయట నుండి ఆయుధాలు, ఆహారం అందక కొన్నాళ్ళకు బలహీనపడి వాళ్ళే లొంగిపోతారు అని ప్లాన్. గ్రీక్స్ ఆర్మీలో కొంత భాగం అక్కిలీస్తో కలిసి ట్రాయ్ చుట్టూ ఉన్న రాజ్యాల మీద దండయాత్ర చేయడానికి వెళ్ళారు. ఎక్కువ భాగం సైన్యం ట్రాయ్లోనే ఖాళీగా ఉన్నారు. వాళ్ళు తెచ్చుకున్న ఆహారం రోజురోజుకి తగ్గిపోతుంది. ఆహార గింజలు తీసుకొస్తాను అని పాలమిడిస్ వెళ్ళి తన షిప్ నిండా సైనికులందరికీ కొన్ని రోజుల పాటు సరిపడా ఆహార పదార్థాలు తీసుకొస్తాడు. దీంతో సైనికులు ఎంతో ఆనందపడి పాలమిడిస్కి జేజేలు కొడతారు. తమ బాధలు పట్టించుకున్న ఏకైక నాయకుడు అని అతనిని పొగుడుతూ ఉంటారు. ఇదంతా చూస్తున్న అగమెమ్నాన్కి పాలమిడిస్ సైనికులు ఇంత మంచి పేరు తెచ్చుకోవడం నచ్చలేదు. ఎలాగైనా తనని అవమానించాలి అని ఒక పథకం ఆలోచించాడు. తర్వాత రోజు ఉదయం పాలమిడిస్ టెంట్లో కొంతమంది సైనికులు వచ్చి తనిఖీ చేస్తున్నారు. ఆ టెంట్లో ఒక మూలన మట్టిని తవ్వితే అందులో ఒక బాక్స్ కనపడింది. అది ఓపెన్ చేస్తే అందులో ట్రాయ్ దేశ చిహ్నంతో కొన్ని బంగారు నాణేలు ఉన్నాయి. అలానే అతని టెంట్లో ఒక లేఖ దొరికింది. అందులో మాకు సహకరిస్తున్నందుకు ఈ చిరు కానుక, ఇక ముందు ఇలాంటి కానుకలు ఎన్నో పంపిస్తాము అని ట్రాయ్ మంత్రివర్గం నుండి వచ్చినట్టు ఉంది. ట్రాయ్ పెద్దలతో రహస్య ఒప్పందం కుదుర్చుకుని రాజద్రోహానికి పాల్పడ్డాడు అని అతని మీద నేరం వేశారు. సొంత ప్రజలకి, సొంత రాజ్యానికి వ్యతిరేకంగా ఇలాంటి నేరం చేసినందుకు పాలమిడిస్ని రాళ్లతో కొట్టి చంపేయాలి అని అగమెమ్నాన్ తీర్పు ఇచ్చాడు. పాలమిడిస్ని ఒక చెట్టుకు కట్టేసి రాళ్లతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అగమెమ్నాన్ అతని దగ్గరకు వచ్చి చివరిసారిగా ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అని అడుగుతాడు. అందుకు పాలమిడిస్, చనిపోతున్నందుకు నాకు భయం లేదు, కానీ మీరందరూ నిజం తెలుసుకోలేకపోతున్నారు అని బాధగా ఉంది అని చెప్పి అతను కళ్ళు మూసుకుంటాడు. అందరూ రాళ్లతో కొట్టి అతనిని చంపేస్తారు. ఈ బాడీని సముద్రంలోకి విసిరేసి చేపలకు ఆహారం చేయండి అని అగమెమ్నాన్ అంటాడు. కానీ అక్కిలీస్ ఇంకా ఏజాక్స్ అడ్డుపడి అతనికి కనీస దహన సంస్కారాలు చేసే అవకాశం ఇవ్వమని అతని తండ్రికి ఆ బాడీని అప్పగిస్తారు. పాలమిడిస్ తండ్రి జరిగిన విషయం తెలుసుకుని నా కొడుకుని అన్యాయంగా, కిరాతకంగా చంపేశారు, అందుకు గ్రీక్స్ తగిన మూల్యం చెల్లించుకుంటారు అని చెప్పి తమ సైన్యాన్ని తీసుకుని వెనక్కి వెళ్ళిపోతాడు. గ్రీక్ దేశానికి వచ్చేసిన అతను ఇతర రాజుల భార్యలతో, మీ భర్తలు అక్కడ బానిసలుగా వచ్చిన కొంతమంది అమ్మాయిలతో సరసాలాడుతూ మిమ్మల్ని మోసం చేస్తున్నారు అని చెప్తాడు. ఆ మాటలకు కొంతమంది రాణులు బాధతో, అవమానంతో ఆత్మహత్య చేసుకుంటే మరికొంతమంది తమ భర్తల మీద విపరీతమైన కోపం పెంచుకున్నారు. ట్రోజన్ వారు ఇక్కడి నుండి కీలకమైన మలుపు తీసుకోబోతుంది. కేవలం తన స్వార్థం మాత్రమే చూసుకునే అగమెమ్నాన్ అక్కిలీస్ ఇక నేను యుద్ధం చేయను అని శబ్దం చేయడానికి ఎలా కారణమయ్యాడో, అక్కిలీస్ ట్రాయ్ చుట్టూ ఉన్న రాజ్యాల మీదకి దండయాత్రకు వెళ్ళాడు. ఎన్నో రాజ్యాలను అవలీలగా జయించాడు.
కొంతమంది అయితే అతనితో పోరాడకుండానే లొంగిపోయారు. అలా వెళ్తున్న అక్కిలీస్ థేబ్స్ అనే రాజ్యం మీద కూడా యుద్ధం చేసి అక్కడ రాజును ఓడించి వాళ్ళకు కావలసిన సంపదను తీసుకుని వెళ్తున్నారు. అక్కిలీస్ సైనికులు క్రైసియస్ అనే అందమైన యువతిని అతనికి బహుమతిగా తీసుకుని వచ్చారు. మరోవైపు అక్కిలీస్ ప్రాణమిత్రుడైన పాట్రోక్లస్ అక్కిలీస్ కోసం బ్రైసియస్ అనే మరో యువతిని తీసుకుని వచ్చాడు. బ్రైసియస్ను చూసిన వెంటనే అక్కిలీస్కి ఆమె మీద ఎంతో ప్రేమ కలిగింది. మరోవైపు ఏజాక్స్ కూడా కొంత సైన్యాన్ని తీసుకుని ట్రాయ్ మిత్రరాజ్యాల మీదకి దండయాత్రకు వెళ్ళాడు. అలా వెళ్ళిన అతను కొన్ని రాజ్యాలను జయించాడు. అనుకోకుండా ప్రియం చిన్న కొడుకు పాలిడోరస్ ఆ చుట్టుపక్కల రాజ్యాల్లో ఉండడంతో ఏజాక్స్ అతనిని బందీగా గ్రీక్ క్యాంపుకి తీసుకుని వచ్చాడు. ఒడిసిస్ మరోసారి ప్రియం దగ్గరకు రాయబారానికి వెళ్ళాడు. మీరు హెలెన్ని అప్పగిస్తే మేము మీ చిన్న కొడుకు పాలిడోరస్ని మీ వద్దకు పంపిస్తామని చెప్తాడు. తన మంత్రులు చెప్పిన మాటలు విని ప్రియం ఈ ఒప్పందం కుదరదు అంటాడు. ఈ ప్రయత్నం కూడా విఫలమవ్వడంతో గ్రీక్స్ ఆ పిల్లాడిని ట్రాయ్ గోడల దగ్గరకు తీసుకుని వచ్చి ప్రియం పైనుండి చూస్తూ ఉండగానే అతని రాళ్లతో కొట్టి చంపేస్తారు. అక్కిలీస్ గ్రీక్ క్యాంప్కి తిరిగి వచ్చాడు. అతను తీసుకువచ్చిన సంపదను చూసి అందరూ ఆనందపడుతున్నారు. అలానే అతను తీసుకువచ్చిన క్రైసియస్ని చూసి అగమెమ్నాన్ ఆ అమ్మాయి తనకు బానిసగా కావాలి అని డిమాండ్ చేస్తాడు. అగమెమ్నాన్ కకృతి గురించి తెలిసిన అక్కిలీస్ ఏం మాట్లాడకుండా ఆమెను అతనికి అప్పగిస్తాడు. ఆ తర్వాతే అతను తనతో పాటు ఉన్న బ్రైసియస్ని అందరికీ చూపిస్తాడు. తర్వాత రోజు అగమెమ్నాన్తో మాట్లాడడానికి గాడ్ అపోలో టెంపుల్లోని పూజారి వచ్చాడు. క్రైసియస్ ఆ పూజారి కూతురు. అతను తన కూతురిని తనకు అప్పగించాలి అని అడగడానికి వచ్చాడు. అందుకు బదులుగా మీకు కొంత పరిహారం చెల్లిస్తాను అని చెప్తాడు. కానీ అప్పటికే క్రైసియస్ పట్ల ఆకర్షితుడైన అగమెమ్నాన్ అతనిని అవమానించి అతనికి గుండు చేసి పంపిస్తాడు. ఆ పూజారి బాధతో గాడ్ అపోలో టెంపుల్కి వచ్చి తన దేవుడికి జరిగింది చెప్తాడు. అపోలో తన భక్తుడి కోసం గ్రీక్స్ మీద పగ తీర్చుకోవాలి అనుకుంటాడు. తర్వాత రోజు గ్రీక్స్ క్యాంప్లో చాలామంది ప్లేగ్ వ్యాధి బారిన పడతారు. సడన్గా ఇలా ఎందుకు జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. ఆ వ్యాధి అలానే 9 రోజుల పాటు వ్యాపించింది. కొంతమంది సైనికులు చనిపోతున్నారు. గ్రీక్ సెయింట్ క్యాల్కస్కి ఇలా ఎందుకు జరుగుతుందో అర్థమైంది. కానీ ఆ విషయం అగమెమ్నాన్కి చెప్పడానికి అతను భయపడుతున్నాడు. ఎందుకంటే అగమెమ్నాన్ తనకి వ్యతిరేక సమాచారం ఇచ్చే వాళ్ళని పనిష్ చేస్తాడు. కాబట్టి అతను అక్కిలీస్కి ముందు ఈ విషయం చెప్పి అగమెమ్నాన్కి ఈ విషయం చెప్పడానికి సహకరించమని అడుగుతాడు. అలా అక్కిలీస్ ఇంకా ఇతర గ్రీక్ నాయకుల సమక్షంలో క్యాల్కస్ ఇలా జరగటానికి కారణం క్రైసియస్ కోసం వచ్చిన తన తండ్రిని అవమానించటమే అని క్రైసియస్ని తిరిగి పంపించే వరకు అపోలో శాపం గ్రీక్స్ మీద ఉంటుంది అని చెప్తాడు. అగమెమ్నాన్ ఆ మాటలకి క్యాల్కస్ మీద కోప్పడతాడు. ఎప్పుడూ పాజిటివ్ న్యూస్ చెప్పకుండా అన్నిసార్లు ఇలాంటి విషయాలు చెప్తావు అని అంటాడు. కొంతసేపు ఆలోచించి సరే సైనికుల ఆరోగ్యం కోసం క్రైసియస్ని ఆమె తండ్రి దగ్గరకు పంపించేస్తాను, కానీ నాకు దానికి సమానమైన ప్రతిఫలం కావాలి అని అంటాడు. అందుకు అక్కిలీస్ ట్రాయ్ చుట్టుపక్కల అన్ని రాజ్యాలను మేము ఓడించాము, ఇంకా ఏ రాజ్యం మిగలలేదు, కాబట్టి మీకు ఇంకో బహుమతిని తీసుకురాలేము అని అంటాడు. అగమెమ్నాన్ అందుకు నువ్వు నన్ను మోసం చేయలేవు అక్కిలీస్, నీ దగ్గరున్న బ్రైసియస్ గురించి నాకు తెలుసు, నాకు ఆమె కావాలి అని అడుగుతాడు. అప్పటికే అక్కిలీస్ బ్రైసియస్ని ప్రేమిస్తున్నాడు. తన ప్రేయస్ని అగమెమ్నాన్ బానిసగా అడిగినందుకు అక్కిలీస్కి పట్టరానంత కోపం వచ్చింది. తన కత్తి తీసుకుని అగమెమ్నాన్ మీదకి వెళ్ళబోయాడు. ఇంతలో వెనక నుండి ఎవరో అతన్ని జుట్టు పట్టుకుని లాగారు. అతను ఇంకా కోపంతో వెనక్కి తిరిగి చూశాడు. అతనిని లాగింది ఎథీనా. ఆమె అక్కిలీస్కి మాత్రమే కనబడుతుంది. ఆమె ప్రశాంతంగా ఉండు, జరగబోయేదంతా నీ మంచి కోసమే అని చెప్తుంది. అక్కిలీస్ కొంత శాంతించి అగమెమ్నాన్తో ఇక్కడ నీ ఒక్కడి స్వార్థం తప్ప వేరే వారి అభిష్టాలకి అస్సలు విలువ ఇవ్వడం లేదు, ఇది ఇలానే కొనసాగితే నేను యుద్ధం చేయకుండా తిరిగి వెళ్ళిపోతాను అని అంటాడు. అందుకు అగమెమ్నాన్ నీ ఒక్కడి మీదే ఆధారపడి మేము యుద్ధానికి రాలేదు, నువ్వు వెళ్ళిపోయినా మాకు నష్టమేం లేదు, ఆ అమ్మాయిని నాకు అప్పగించి నువ్వు వెళ్ళిపోవచ్చు అంటాడు. అక్కిలీస్కి ఇంకా కోపం వచ్చింది. తన ప్రేమని తన అర్హతను కూడా అవమానించాడు. ఇలాంటి మూర్ఖుడి నాయకత్వంలో పనిచేయడం సర్పంతో స్నేహం చేయడం లాంటిదే అని అతను అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఒడిసిస్ క్రైసియస్ని కొన్ని గొర్రెలను తీసుకుని గాడ్ అపోలో టెంపుల్కి వెళ్ళాడు. ఆమె తండ్రికి ఆమెను అప్పగించి గాడ్ అపోలోకి పూజ చేయించి ఆ గొర్రెలను బలిచ్చి తప్పు క్షమించమని వేడుకున్నాడు. గ్రీక్ క్యాంప్లో ప్లేగ్ వ్యాధి తగ్గిపోయింది. అగమెమ్నాన్ సైనికులు అక్కిలీస్ టెంట్లోకి వచ్చి బ్రైసియస్ని తీసుకుని వెళ్ళిపోయారు. అక్కిలీస్ తన మర్మడాన్ సైన్యంతో ఇక మనం యుద్ధం చేయొద్దు, వాడు వచ్చి నా కాళ్ళు పట్టుకుని బ్రతిమాలినా మనం యుద్ధం చేయొద్దు, హెక్టర్ వాళ్ళని ఒక్కొక్కరిని చంపేస్తుంటే అప్పుడు వాళ్ళకి అక్కిలీస్ విలువేంటో తెలుస్తుంది అంటాడు. సాయంత్రం అయ్యింది. బ్రైసియస్ను తలుచుకుని అక్కిలీస్ బాధపడుతున్నాడు. సముద్రం ఒడ్డును కూర్చుని అతను ఏడుస్తుంటే తన తల్లి సముద్రదేవత అయిన థేటిస్ సముద్రంలో నుండి అతని దగ్గరకు వచ్చింది. అతను ఆమెతో నా ముందు 2 మార్గాలున్నా నేను తక్కువ కాలమైనా గొప్పగా జీవించాలి అనుకున్నాను,
కానీ నాకెందుకు ఇలా జరుగుతుంది అని బాధపడ్డాడు. గ్రీక్ సైన్యంలో జరుగుతున్న విషయాలు ఒక గూఢాచారి ద్వారా హెక్టర్ తెలుసుకుంటున్నాడు. అక్కిలీస్ యుద్ధం చేయనన్నాడు అనే విషయం తెలుసుకున్నాక అతనికి ధైర్యం వచ్చింది. తర్వాత రోజు అతను తన సైన్యంతో తమ రాజ్యంలో నుండి గోడల బయటకి యుద్ధం చేయడానికి వచ్చారు. ప్లేగ్ వ్యాధితో కొంతమంది సైనికులు చనిపోయారు. అక్కిలీస్ మర్మడాన్ సైన్యం యుద్ధం చేయట్లేదు. గ్రీక్స్ బలహీనపడ్డారు అని ట్రాయ్ సైనికులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళలో నుండి ప్యారిస్ ముందుకు వచ్చి, మీలో సత్తా ఉన్న నాయకుడు ఎవరైనా నాతో యుద్ధం చేయండి, ఇద్దరిలో ఎవరు గెలిస్తే వాళ్ళ సైన్యం గెలిచినట్టే అని అంటాడు. ఈ అవకాశం కోసమే చూస్తున్న మెనెలస్ గట్టిగా అరుస్తూ గ్రీక్ సైన్యం ముందుకు వచ్చి నిలబడ్డాడు. అంత భయంకరంగా ఉన్న మెనెలస్ను చూసి ప్యారిస్కి భయం వేసింది. అతను వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్ళి తన అన్న హెక్టర్ వెనక దాక్కున్నాడు. హెక్టర్కి ప్యారిస్ మీద చాలా కోపం వచ్చింది. అనవసరమైన గొడవలన్నీ నువ్వే మొదలు పెడతావు, అన్యాయంగా అతని భార్యను ఇక్కడికి ఎత్తుకొచ్చి మన రాజ్యానికి ఇంత నష్టం చేశావు, ఇప్పుడు అతను రెచ్చగొట్టి పిరికివాడ్లా వచ్చి దాక్కుంటున్నావు, నువ్వు అమ్మాయిలను ఆకర్షించడానికి తప్ప యుద్ధానికి పనికిరావు అని అంటాడు. ఆ మాటలకు ప్యారిస్కి పౌరుషం పొంగుకొచ్చింది. అతను మళ్ళీ మెనెలస్ దగ్గరకు వచ్చి, మన ఇద్దరిలో గెలిచిన వాళ్ళకే హెలెన్ దక్కుతుంది అని అంటాడు. అటు నుండి ఇటు నుండి ముఖ్య నాయకులు వచ్చి ఇదే ఒప్పందం చేసుకున్నారు. ఈ ఇద్దరికి ద్వంద్వ యుద్ధం మొదలైంది. ట్రాయ్ గోడల పైనుండి హెలెన్, కింగ్ ప్రియం ఫ్యామిలీ అంతా ఈ ఇద్దరు యుద్ధం చూస్తున్నారు. ప్యారిస్ మెనెలస్ మీదకు బల్లెం విసిరాడు. మెనెలస్ దానిని తన షీల్డ్తో పక్కకు నెట్టేశాడు. మెనెలస్ విసిరిన బల్లెం ప్యారిస్ ఎడం చేతికి తగిలి అతనికి పెద్ద గాయం చేసింది. ప్యారిస్ కుడి చేత్తో కత్తి పట్టుకుని మెనెలస్ మీదకు వెళ్ళాడు. ఇద్దరు కత్తులతో యుద్ధం చేస్తున్నారు. కానీ మెనెలస్ చాలా బలవంతుడు కావడంతో అతను ఎంతో తేలిగ్గా ప్యారిస్ని ఓడిస్తున్నాడు. ప్యారిస్లో ఓపిక అయిపోయింది. మెనెలస్ కొడుతున్న దెబ్బలకి అతని శరీరం అంతా రక్తంతో నిండిపోయింది. ప్యారిస్ కింద పడిపోయాడు. మెనెలస్ అతని హెల్మెట్ పట్టుకుని యుద్ధభూమి మధ్యలోకి అతను లాక్కుని వచ్చాడు. అతని మోకాలపై కూర్చోబెట్టి హెల్మెట్ తీసేశాడు. ప్యారిస్ మెడ మీద కత్తి పెట్టి అతని తల నరకడానికి పెద్దగా అరుస్తూ కత్తి లేపాడు. ఇంతలో వాళ్ళిద్దరు ఉన్న ప్రాంతం అంతా దుమ్ముతో నిండిపోయింది. మెనెలస్కి తన ముందు ఉన్నవి కనిపించడం లేదు. ఆ దుమ్ములో నుండి ఎఫ్రడైటీ వచ్చి ప్యారిస్ని అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోయింది. ఇదంతా చూసి మెనెలస్, ప్యారిస్ ఇక్కడి నుండి పారిపోయాడు కాబట్టి నేనే గెలిచినట్టు, ఒప్పందం ప్రకారం హెలెన్ను మాకు అప్పగించి మీ సైన్యమంతా మాకు లొంగిపోండి అంటాడు. హేరాకి ట్రాయ్ ఇలా లొంగిపోవడం, ప్యారిస్ తప్పించుకుని వెళ్ళిపోవడం నచ్చలేదు. ఆమె ట్రాయ్కి ఇంకా నష్టం జరగాలి అని కోరుకుంటుంది. అలా జరగాలి అంటే యుద్ధం కొనసాగాలి అని ట్రాయ్ సైనికుల్లో ఒకడైన పాండారస్ దగ్గరకు వెళ్ళి అతను మెనెలస్ మీదకి బాణం వేసేలా అతనిని మాయ చేసింది. పాండారస్ వేసిన బాణం మెనెలస్ నడుం భాగంలో తగిలి అతనికి తీవ్ర గాయం చేసింది. ఒప్పందంలో ఓడిపోయిన ట్రాయ్ సైనికులు మళ్ళీ యుద్ధం చేస్తున్నారని గ్రీక్ సైన్యం కూడా వాళ్ళ మీద యుద్ధం చేశారు. ఆ రోజు యుద్ధం చాలా భీకరంగా జరిగింది. గ్రీక్స్ వైపు నుండి డయోమెడిస్ పాండారస్ను చంపేశాడు. రెండు వైపులా చాలామంది సైనికులు చనిపోయారు. ఆ రోజు సాయంత్రం హెక్టర్ ప్యారిస్ను వెతుక్కుంటూ తమ రాజ్యంలోని రహస్య మందిరంలోకి వెళ్ళాడు. అక్కడ ప్యారిస్, హెలెన్ కూర్చుని ఉన్నారు. ప్యారిస్ అవమానంతో, భయంతో ఉన్నాడు. హెక్టర్ అతని దగ్గరకు వచ్చి, ఈరోజు యుద్ధం చాలా దారుణంగా జరిగింది. నువ్వు మొదలుపెట్టిన ఈ యుద్ధంలో మన వాళ్ళు చాలామంది చనిపోతున్నారు, కానీ నువ్వు మాత్రం వచ్చి ఇక్కడ దాక్కున్నావు అని అంటాడు. హెలెన్ కూడా, నేను ఒక ధైర్యం ఉన్న మగాడిని ప్రేమించుంటే ఇంత అవమానపడాల్సిన అవసరం ఉండేది కాదు అని అంటుంది. ఈ మాటలకు ప్యారిస్కి మళ్ళీ పౌరుషం వచ్చి యుద్ధానికి బయలుదేరాడు. తర్వాత రోజు యుద్ధం మొదలయ్యాక హెక్టర్ ముందుకు వచ్చి, ప్యారిస్ నిన్న చేసిన శపథమే నేను మళ్ళీ చేస్తున్నాను, మీలో ఎవరైనా ఒకరు వచ్చి నాతో పోరాడండి, ఎవరు గెలిస్తే వాళ్ళ సైన్యం గెలిచినట్టే అని అంటాడు. మెనెలస్ మళ్ళీ నేనే వస్తాను అని బయలుదేరబోయాడు. కానీ అతనికి అప్పటికే గాయమై ఉండడంతో అగమెమ్నాన్ అతన్ని వెళ్ళొద్దు అని ఆపుతాడు. అప్పుడు గ్రీక్స్ వైపు నుండి ఏజాక్స్ ముందుకు వస్తాడు. ట్రాయ్ వైపు నుండి తమ బెస్ట్ వారియర్ అని హెక్టర్ వచ్చాడు. గ్రీక్స్ వైపు అక్కిలీస్ తర్వాత బెస్ట్ వారియర్ అని ఏజాక్స్ వచ్చాడు. వీళ్ళిద్దరికీ యుద్ధం మొదలైంది. ఇరువైపుల సైనికులు, నాయకులు ఏం జరుగుతుందా అని చూస్తున్నారు. ఏజాక్స్ చాలా భారీ శరీరం కలిగి బలంగా ఉంటాడు. అతని ఆయుధం ఒక పెద్ద షీల్డ్, బల్లెం. ఏజాక్స్ తన బలంతో గట్టిగా అటాక్ చేస్తుంటే హెక్టర్ చాలా వేగంగా తప్పించుకుంటూ అతనికి కౌంటర్ అటాక్ చేస్తున్నాడు. ఇద్దరిలో ఎవరూ అలసిపోవడం లేదు. ఫైట్ కొనసాగుతూనే ఉంది, కానీ ఎవరూ ఓడిపోవడం లేదు, గెలవడం లేదు. సాయంత్రం అయ్యింది. యుద్ధ నియమాల ప్రకారం చీకటి పడిన తర్వాత యుద్ధం చేయకూడదు కాబట్టి వీళ్ళు కూడా పోరాటం ఆపేశారు. ఈ పోటీ డ్రాగా ముగిసింది. కానీ ఇద్దరూ ఇంత గొప్పగా పోరాడినందుకు ఒకరినొకరు అభినందించుకున్నారు. వాళ్ళ ప్రతిభ వల్ల ఒకరిపై ఒకరికి గౌరవం పెరిగింది. శత్రువులుగా ఫైట్ మొదలుపెట్టిన వాళ్ళు చివరికి మంచి మిత్రులయ్యారు. యుద్ధం ఇప్పుడున్న దశలో అదృష్ట దేవతలు, దేవుల రాజైన జూస్ కూడా
ట్రాయ్ వైపు సపోర్ట్ చేస్తున్నారు. దాంతో తర్వాత రోజు హెక్టర్ నాయకత్వంలో ట్రాయ్ సైనికులు రెట్టించిన ఉత్సాహంతో గ్రీక్స్పై దాడి చేస్తున్నారు. ఆ రోజు ట్రోజన్స్ పూర్తి ఆధిపత్యం కనబరిచారు. గ్రీక్ సైనికుల్ని గోడల దగ్గర నుండి సముద్రంలో ఉన్న వాళ్ళ షిప్స్ వరకు తరిమారు. ట్రాయ్ సైనికులంతా వాళ్ళ షిప్స్కి నిప్పంటిద్దాం, దాంతో వాళ్ళు తిరిగి వెళ్ళిపోతారు అని అంటారు. కానీ హెక్టర్ అందుకు ఈరోజు చీకటి పడిపోయింది కాబట్టి యుద్ధం ఆపేయాలి, తిరిగి వెళ్ళిపోదామని చెప్తాడు. ఆ రోజు రాత్రి గ్రీక్స్ క్యాంప్లో అందరూ సైలెంట్గా ఉన్నారు. ట్రోజన్స్ ఈరోజు చాలా ధైర్యంగా పోరాడారు. గ్రీక్స్ వాళ్ళని ఎదిరించలేకపోయారు. ఓల్డ్ కింగ్ నెస్టర్, అక్కిలీస్ లేకపోతే మనం చాలా బలహీన పడిపోయాం, అతను లేకుండా మనం హెక్టర్ సేనను గెలవటం కాదు కదా, కనీసం అడ్డుకోలేం, అక్కిలీస్తో విభేదించడం చాలా కాస్ట్లీ మిస్టేక్ అని అంటాడు. అందుకు అగమెమ్నాన్, నేను చేసింది తప్పు అని ఒప్పుకుంటున్నాను, అక్కిలీస్ తిరిగి మనతో కలవడానికి అతను ఏది కోరుకున్నా ఇస్తాను, దయచేసి అతనిని మన వైపు యుద్ధం చేయడానికి ఒప్పించండి అని అంటాడు. ఒడిసిస్ ఏజాక్స్ ఆ పని మీద అక్కిలీస్ దగ్గరకు వెళ్ళారు. కానీ అక్కిలీస్ మాత్రం ఏదైనా మాట్లాడేటప్పుడు దీని పర్యవసానాలు ఏంటి అని ఆలోచించుకుని జాగ్రత్తగా మాట్లాడాలి. ఆ రోజు మీ రాజు అన్న మాటలకి నా అభిమానం దెబ్బతింది, దానికి ఇప్పుడు ఎన్ని క్షమాపణలు చెప్పినా నా అభిప్రాయం మారదు. నేను నా సైన్యంతో ఆ రోజే తిరిగి వెళ్ళిపోయేవాడిని, కానీ సముద్రం ప్రయాణానికి సహకరించలేదు, అది అనుకూలించిన రోజు మేము వెళ్ళిపోతామని అంటాడు. తర్వాత రోజు యుద్ధానికి సమయం అయింది. అక్కిలీస్ మనసు మారకపోవడంతో గ్రీక్స్ ఇక మనమే మన శక్తి కొలది పోరాడాలి అని నిర్ణయించుకున్నారు. ఇదంతా జరగడానికి కారణమైన అగమెమ్నాన్ ఈరోజు నేనే ముందుండి నడిపిస్తానని ట్రోజన్స్ మీద యుద్ధం చేస్తున్నాడు. హెక్టర్ తన సైనికుల్ని కొంత నిదానించమని, అగమెమ్నాన్ కొంత బలహీనపడిన తర్వాత మనం విజృంభిద్దామని అంటాడు. అవకాశం కోసం చూస్తున్న హెక్టర్ అనుకున్నట్టే ఒక సైనికుడు విసిరిన కత్తి అగమెమ్నాన్కి గాయం చేసింది. అప్పుడు హెక్టర్ ఒక్కసారిగా గ్రీక్స్ వైపు దూసుకెళ్లాడు. గాయం అవడంతో అగమెమ్నాన్ని తిరిగి క్యాంప్కి తీసుకెళ్లిపోయారు. డయోమెడిస్ ఇప్పుడు గ్రీక్స్కి నాయకత్వం వహిస్తున్నాడు. మళ్ళీ యుద్ధానికి వచ్చిన ప్యారిస్ చాటుగా డయోమెడిస్ మీద బాణం వేశాడు. ఆ బాణం డయోమెడిస్ కాలికి తగిలి అతను నడవలేకపోతున్నాడు. అతను ప్యారిస్ వైపు కోపంగా చూస్తూ, భార్యను ఎత్తుకుపోవడం, చాటుగా బాణాలు వేయడమే నీకు వచ్చా అని అంటాడు. డయోమెడిస్ గాయపడడంతో అతను కూడా క్యాంప్కి తీసుకుని వెళ్లారు. ఇప్పుడు ఒడిసిస్ గ్రీక్స్కి నాయకత్వం వహిస్తున్నాడు. ఒడిసిస్ ట్రాయ్ సైనికులతో పోరాడుతున్నప్పుడు ఒక సైనికుడు ఒడిసిస్ ఛాతీలో కత్తి దూశాడు. ఒడిసిస్ పక్కకు తప్పుకునే ప్రయత్నం చేశాడు, కానీ ఆ కత్తి వేగంగా రావడంతో అది అతని గుండె పక్కగా లోపలికి వెళ్ళి వెనక నుండి బయటకు వచ్చింది. ఒడిసిస్ కింద పడిపోయాడు. ఆ సైనికుడు గ్రీక్స్ వైపు ఒక పెద్ద నాయకుడిని జయించానని ఆనందిస్తూ ఒడిసిస్ తల నరకటానికి కత్తి ఎత్తాడు. తర్వాత క్షణమే అతని మెడలో ఒడిసిస్ కత్తి దిగింది. ఏం జరిగిందంటే, ఒడిసిస్ తను ధరించిన బాడీ షీల్డ్ని కొంత లూజ్గా ఉండేలా డిజైన్ చేయించుకున్నాడు. కాబట్టి ఆ సైనికుడి కత్తి అతని శరీరం లోపలికి గుచ్చుకోకుండా కేవలం కొంత పక్కకు వెళ్తూ గాయం చేసిందంతే. గ్రీక్స్ వైపు ముందు మెనెలస్, తర్వాత అగమెమ్నాన్, డయోమెడిస్, ఒడిసిస్ ఇలా ముఖ్య నాయకులంతా గాయపడ్డారు. ఏజాక్స్ ఒక్కడే పోరాడుతున్నాడు. ఆ రోజు రాత్రి వాళ్ళంతా సమావేశమై త్వరగా ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తున్నారు. అక్కిలీస్ మాత్రమే మనల్ని కాపాడగలడని నిర్ణయించుకున్నారు. ఒడిసిస్కి ఒక ఆలోచన వచ్చింది. అక్కిలీస్ తన ప్రాణ స్నేహితుడైన పాట్రోక్లస్ చెప్తే వినే అవకాశం ఉంది అని ఈ ప్రయత్నం కూడా చేసి చూద్దామంటాడు. పాట్రోక్లస్కి అక్కిలీస్ యుద్ధం చేయకుండా పంతం పట్టడం ఇష్టం లేదు. గ్రీక్స్ ఇంతలా సఫర్ అవుతున్నారు, వాళ్ళకి సహాయం చేయాలని అతనుకుంది. కానీ అతను చిన్నప్పటి నుండి అక్కిలీస్తో పాటే పెరిగాడు. అక్కిలీస్ మనస్తత్వం అతనికి పూర్తిగా తెలుసు. ఒక్కసారి అక్కిలీస్ ఏదైనా చేయను అన్నాడంటే ఎలాంటి పరిస్థితి వచ్చినా ఆ పని చేయడు అని అతనికి బాగా తెలుసు. అక్కిలీస్ గురించి ఇంత బాగా తెలిసి మళ్ళీ అతనిని యుద్ధం చేయమని అడగదలుచుకోలేదు. ఎందుకంటే అగమెమ్నాన్ మాటలకి అక్కి ఎంత బాధపడ్డాడో అతను చూశాడు. కానీ గ్రీక్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకి అక్కిలీస్ సాయం అవసరం. అందుకు పాట్రోక్లస్ అక్కిలీస్ దగ్గరకు వెళ్ళి, మన వాళ్ళు ఓటమి అంచుల్లో ఉన్నారు, కేవలం అక్కిలీస్ ఉనికి గ్రీక్స్ వైపు ఉన్నా చాలు, అది వాళ్ళకు కొండంత ధైర్యం ఇస్తుంది, శత్రువులకి చావు భయం పుట్టిస్తుంది. నీకు అభ్యంతరం లేకపోతే నీ ఆర్మర్ వేసుకుని నేను మర్మడాన్ సైన్యంతో గ్రీక్స్ వైపు పోరాడతాను అని అంటాడు. పాట్రోక్లస్ మాట కాదనలేక అక్కిలీస్ అందుకు ఒప్పుకున్నాడు. కానీ అతను ఒక విషయంలో జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాడు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ట్రాయ్ గోడల బయటే ఉండి పోరాడు, లోపలికి వెళ్లే ప్రయత్నం చేయొద్దు. అలానే హెక్టర్కి ఎదురుపడొద్దు, అతనితో నువ్వు యుద్ధం మాత్రం చేయొద్దు. ఈ 2 విషయాలు నీ మైండ్లో పెట్టుకో అని చెప్తాడు. తర్వాత రోజు యుద్ధం మొదలైంది. ట్రాయ్ సైనికులు గ్రీక్స్ ఆల్రెడీ బలహీనపడ్డారు కాబట్టి ఉత్సాహంగా గోడలు బయటకు వస్తున్నారు. అలా వస్తున్న వాళ్ళకి ఒక్కసారిగా గుండె జారిపోయింది. ఎదురుగా అక్కిలీస్ రథం వేగంగా వాళ్ళ వైపు వస్తుంది. ఆ రథం శబ్దానికి దానిపైన ఉన్న అక్కిలీస్ని చూసి వాళ్ళ ధైర్యం నీరుగారిపోయింది. ఎంత వేగంగా గోడలు బయటకు వచ్చారో అంతకంటే వేగంగా లోపలికి పరిగెత్తారు. వాళ్ళు పారిపోవడం చూసి పాట్రోక్లస్ రథంపై నుండే వాళ్ళ మీదకు బల్యాలు విసిరి 20 మంది సైనికుల్ని చంపేశాడు. వెనక్కి పారిపోతున్న సైనికుల మధ్యలో ఒక రాజు మాత్రం ధైర్యంగా పాట్రోక్లస్కి ఎదురుగా నిలబడ్డాడు.
అతను సర్పెడాన్, ట్రాయ్కి ఒక సామంతరాజు. పాట్రోక్లస్ అతనితో పోరాడడానికి రథం దిగి వచ్చాడు. ఆ రాజు వయసులో పెద్దవాడు కావడంతో అతనిలో కొంత వేగం తగ్గింది. అతను అక్కిలీస్ ఆర్మర్లో వచ్చింది పాట్రోక్లస్ అని తెలియక అక్కిలీసే అనుకుంటున్నాడు. అయినా ఎంతో వీరోచితంగా పోరాడుతున్నాడు. కానీ పాట్రోక్లస్ ముందు అతను ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. పాట్రోక్లస్ తన శిక్షణ కాలం అంతా అక్కిలీస్తో కలిసి ఉన్నాడు. ఎక్కువ కాలం ప్రాక్టీస్లో అక్కిలీస్తో పోరాడాడు కాబట్టి అతను ఎంతో వేగంగా హీరోయిక్గా పోరాడుతున్నాడు. పాట్రోక్లస్ సర్పెడాన్ని చంపేశాడు. ఈ యుద్ధంలో విజయం సాధించిన వాళ్ళు వాళ్ళ చేతిలో చనిపోయిన వాళ్ళ ఆర్మర్ని తీసుకుని దాన్ని విజయ సంకేతంగా వాళ్ళ దగ్గరే ఉంచుకునే ఆనవాయితీ ఉంది. పాట్రోక్లస్ కూడా సర్పెడాన్ ఆర్మర్ని తీసుకుని అతని బాడీని దహన సంస్కారాలు నిర్వహించడం కోసం వాళ్ళ సైనికులకి ఇచ్చేశాడు. సర్పెడాన్ని చంపడంతో పాట్రోక్లస్కి గర్వం వచ్చింది. ఇంకా ముందుకు వెళ్లి ట్రాయ్ని ఈరోజే స్వాధీనం చేసుకోవాలి అని ట్రాయ్ లోపలికి వెళ్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాయ్ లోపలికి వెళ్ళొద్దు అని అక్కిలీస్ వార్నింగ్ని మర్చిపోయాడు. అతను లోపలికి వెళ్ళిన వెంటనే ట్రాయ్ సైనికులు సిద్ధంగా ఉండి అతను చుట్టుముట్టారు. ఎదురుగా హెక్టర్ నిలబడి ఉన్నాడు. పాట్రోక్లస్ హెక్టర్తో పోరాటానికి దిగాడు. ఇద్దరూ కత్తులతో యుద్ధం చేస్తున్నారు. పాట్రోక్లస్ బాగా పోరాడుతున్నాడు కానీ హెక్టర్కి అతను సరితూగడం లేదు. సరైన సమయం చూసి హెక్టర్ పాట్రోక్లస్ గుండెల్లో కత్తి దించాడు. పాట్రోక్లస్కి అతను చనిపోవడానికి ఇంకా కొన్ని క్షణాలే మిగిలి ఉన్నాయని తెలుస్తుంది. కింద పడిపోయిన అతను హెక్టర్తో, నన్ను చంపి నీ అంతాన్ని నువ్వే కొని తెచ్చుకున్నావు. నన్ను చంపినందుకు నీ మీద పగ తీర్చుకోవడానికి రేపు నా మిత్రుడు వస్తాడు. మైటీ అక్కిలీస్ కోపాన్ని అతను తన పూర్తి సామర్థ్యం మేరకు చెలరేగితే ఎలా ఉంటుందో చూడడానికి సిద్ధంగా ఉండు అని చెప్పి కన్ను మూశాడు. ఆ మాటలకి హెక్టర్కి కొంచెం భయం వేసింది. పాట్రోక్లస్ బాడీ నుండి అక్కిలీస్ ఆర్మర్ని తీసుకున్నాడు. అతని బాడీని మర్మడాన్ సైన్యానికి ఇచ్చాడు. అక్కిలీస్ తన టెంట్లో ఉన్నాడు. ఒక సైనికుడు వచ్చి పాట్రోక్లస్ చనిపోయిన విషయం చెప్పాడు. తనకు అత్యంత ఇష్టమైన ప్రాణ స్నేహితుడు చనిపోయాడన్న వార్త వినగానే అక్కిలీస్ పెద్దగా ఏడుస్తున్నాడు. లోపలికి వెళ్ళొద్దు, హెక్టర్తో పోరాడొద్దు అని తన మాటలు విని ఉంటే ఈరోజు తన స్నేహితుడు ప్రాణాలతో ఉండేవాడు అని బాధపడ్డాడు. ఏడుస్తున్న అతని కళ్ళు ఒక్కసారిగా ఎర్రగా మారాయి. పాట్రోక్లస్ని చంపిన హెక్టర్ని రేపు చంపి నా ఫ్రెండ్ ఆత్మకి శాంతి చేకూరుస్తాను అన్నాడు. పాట్రోక్లస్ బాడీని అక్కిలీస్ దగ్గరకు తీసుకుని వచ్చారు. రేపటి వరకు దహన సంస్కారాలు నిర్వహించొద్దు. హెక్టర్ బాడీని తీసుకొచ్చిన తర్వాత అతని చితిపైన పాట్రోక్లస్కి చితి ఏర్పాటు చేద్దామని అంటాడు. తర్వాత రోజు యుద్ధానికి వెళ్ళటానికి అక్కిలీస్ దగ్గర తన ఆర్మర్ లేదు. హెక్టర్ అది తీసుకున్నాడు. అక్కిలీస్ సముద్ర తీరం దగ్గరకు వెళ్ళి కోపంగా అరుస్తూ పాట్రోక్లస్ని తలుచుకుని ఏడుస్తున్నాడు. సముద్రంలో నుండి తన తల్లి థేటిస్ బయటకు వచ్చింది. తన ఫ్రెండ్ చనిపోయిన విషయం, తనకిప్పుడు ఆర్మర్ లేదన్న విషయం ఆమెకు చెప్పి బాధపడుతున్నాడు. థేటిస్ అతన్ని ఓదారుస్తూ, బాధపడకు, రేపు నీకు ఇంతకంటే మంచి ఆర్మర్ని తీసుకుని వస్తాను అని చెప్పింది. థేటిస్ హెఫాస్టస్ దగ్గరకు వెళ్ళింది. అతను దేవుళ్ళకు ఆయుధాలు తయారు చేస్తాడు. అక్కిలీస్ కోసం మనుషులు ఇప్పటి వరకు ధరించని అత్యంత గొప్ప ఆర్మర్ని తయారు చేయమని అడుగుతుంది. ఆ రోజు రాత్రి ట్రాయ్ నాయకులంతా సమావేశమయ్యారు. పాట్రోక్లస్ చావుకి ప్రతీకారం తీర్చుకోవడానికి అక్కిలీస్ రేపు వస్తాడు. కాబట్టి రేపు మనం గోడ లోపలే ఉందామని కొందరు అన్నారు. కానీ ఎక్కువ మంది దేవతలు ఇప్పుడు మన వైపే ఉన్నారు, ఇప్పుడు పైచేయి మనదే, కాబట్టి ముందుకు వెళ్ళడమే మంచిది అన్నారు. తర్వాత రోజు ఉదయం అయ్యింది. థేటిస్ అక్కిలీస్ కోసం దగదగలాడే ఒక కొత్త ఆర్మర్ని తీసుకువచ్చింది. అది తీసుకుని అక్కిలీస్ గ్రీక్ నాయకుల దగ్గరకు వచ్చాడు. అగమెమ్నాన్తో, ఇప్పటి వరకు జరిగింది మర్చిపోదాం, ఈరోజు గ్రీక్స్కి నేనే నాయకత్వం వహిస్తాను అన్నాడు. అగమెమ్నాన్ కూడా, నిన్ను ఇప్పటి వరకు అన్న మాటలకు, నిన్నింతలా బాధ పెట్టినందుకు క్షమాపణలు. బ్రైసియస్ని, ఇతర బహుమతుల్ని నీకిప్పుడే తిరిగిచ్చేస్తున్నా అని అంటాడు. అక్కిలీస్ నాయకత్వంలో గ్రీక్స్ వేగంగా ట్రాయ్ వైపు వెళ్తున్నారు. అక్కిలీస్ కళ్ళు హెక్టర్ కోసం చూస్తున్నాయి. మధ్యలో వస్తున్న సైనికుల్ని ఒక్క కత్తివేటుతో చంపేస్తున్నాడు. మామూలుగానే అక్కిలీస్ని ఎవరూ ఆపలేరు. ఇప్పుడు అతనున్న ఆవేశంలో ఇంకా ఎవరూ అతని ముందు నిలబడలేకపోతున్నారు. కొంత ముందుకు వెళ్ళాక అక్కిలీస్కి హెక్టర్ కనపడ్డాడు. ఇద్దరూ ఎదురెదురుగా ఉన్నారు. అక్కిలీస్ హెక్టర్కి 10 మీటర్ల దూరంలో ఉన్నాడు. అక్కిలీస్ కళ్ళల్లో కోపం చూసి హెక్టర్కి భయం వేస్తుంది. అతను కొన్ని అడుగులు వెనక్కి వేశాడు. మర్మడాన్ సైనికులు హెక్టర్ మీదకు, ట్రాయ్ సైనికుల మీదకు బాణాలు, బల్లేలు విసురుతున్నారు. అక్కిలీస్ వాళ్లతో, హెక్టర్ని నేనే చంపాలి, మీరంతా ఆగండి అని చెప్పాడు. అక్కిలీస్ హెక్టర్ దగ్గరకు వచ్చాడు. హెక్టర్ అతనితో, మనం ఒక ఒప్పందం చేసుకుందాం. ఈ డ్యూయల్లో చనిపోయిన వారి బాడీని వాళ్ళ కుటుంబానికి అప్పగించాలి, అంత్యక్రియలకు అనుమతించాలి అని అన్నాడు. అప్పటికే హెక్టర్ మీద పగతో అతని బాడీని తీసుకెళ్లిన తర్వాతే పాట్రోక్లస్కి దహన సంస్కారాలు చేయాలనుకున్న అక్కిలీస్ అతనితో, మనుషులకి సింహాలకి మధ్య ఒప్పందాలు ఉండవు అంటాడు. ఇద్దరికి యుద్ధం మొదలైంది. గ్రేటెస్ట్ ట్రాయ్ వాల్స్ ముందు గ్రీక్స్ ట్రాయ్ తరపున గ్రేటెస్ట్ వారియర్స్ ఇద్దరూ పోరాడుతున్నారు. ట్రాయ్ గోడలపై నుండి కింగ్ ప్రియం ఫ్యామిలీ అంతా చూస్తున్నారు. పైన ఆకాశం నుండి జూస్తో సహా అందరూ దేవతలు కూడా ఏం జరుగుతుందా అని చూస్తున్నారు. వీళ్ళిద్దరే ఈ యుద్ధ గమనాన్ని శాసించే నాయకులు.
ఎవరు గెలుస్తారు అనే దాని మీదే వాళ్ళ సైన్య విజయం కూడా ఆధారపడి ఉంది. కత్తులతో ఇద్దరూ పోరాడుతున్నారు. హెక్టర్ ఎక్కువగా అటాక్ చేస్తున్నాడు. అక్కిలీస్ అతని అటాక్స్ని డిఫెండ్ చేస్తూ తప్పించుకుంటూ ఉన్నాడు. పోరాటం మొదలైన కొంతసేపటికే అక్కిలీస్ హెక్టర్ పోరాడే విధానాన్ని కనిపెట్టాడు. అతని స్ట్రెంగ్త్, వీక్నెస్ని అర్థం చేసుకున్నాడు. ఇప్పటి వరకు డిఫెండ్ చేసిన అక్కిలీస్కి అటాక్ చేయడం మొదలుపెట్టాడు. హెక్టర్ వీక్నెస్ని టార్గెట్ చేస్తూ అతనిని గాయపరుస్తున్నాడు. హెక్టర్ బలహీనపడ్డాడు. అక్కిలీస్ పూర్తి ఆధిపత్యంలోకి వచ్చాడు. అక్కిలీస్ ఒక్క అటాక్తో హెక్టర్ని కింద పడేశాడు. హెక్టర్కి కళ్ళు బైర్లు కమ్మేస్తున్నాయి. అతను నిలబడలేకపోతున్నాడు, సరిగ్గా చూడలేకపోతున్నాడు. అతను మోకాలపై కూర్చున్నాడు. ఇంకోసారి అతను తన బాడీని తమ కుటుంబానికి ఇవ్వాలి అని అడిగాడు. అక్కిలీస్, అస్సలివ్వను. నీ బాడీని రాబందులు, కుక్కలు చీల్చుకు తినేలా చేస్తాను. నరకం నుండి నువ్వే అది చూస్తావు అంటాడు. ఆ మాట చెప్పి హెక్టర్ గొంతులో తన కత్తి దించాడు. హెక్టర్ చనిపోయి కింద పడిపోయాడు. ట్రాయ్ సైనికుల్లో నిశ్శబ్దం. హెక్టర్ ఆర్మర్ని తీసుకుని ట్రాయ్ వైపు గొప్ప నాయకుడిని చంపానని అక్కిలీస్ పెద్దగా అరుస్తున్నాడు. హెక్టర్ కాళ్ళకు తాడు కట్టి దానిని తన రథానికి కట్టాడు. ట్రాయ్ గోడల చుట్టూ తన రథాన్ని తిప్పుతూ హెక్టర్ బాడీని అలానే నేల మీద ఈడుస్తున్నాడు. గోడలపై నుండి ఇదంతా చూస్తున్న కింగ్ ప్రియం ఫ్యామిలీ అంతా తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. తండ్రి మాటని కాదనకుండా పాటించే కొడుకు కన్నా గొప్ప కొడుకుండడు. తన రాజ్యం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడే సైనికుడు కన్నా గొప్ప సైనికుడు ఉండడు. తన సైనికుల గురించి, రాజ్య ప్రతిష్ట గురించి అహర్నిశలు ఆలోచించే రాజు కన్నా గొప్ప రాజు ఉండడు. హెక్టర్ ఇలా తనపై ఉన్న ప్రతి బాధ్యతని నెరవేర్చాడు. తనకిచ్చిన ప్రతి పాత్రని ఉన్నతంగా పోషించాడు. అతను ఒక గొప్ప కొడుకు మాత్రమే కాదు, ఒక గొప్ప సైనికుడే కాదు, ఒక గొప్ప రాజే కాదు, ప్రేమ, నిజాయితీ, నిస్వార్థం కలిగిన గొప్ప మనిషి. కింగ్ ప్రియం తనకి అత్యంత ఇష్టమైన వారసుడు తన నమ్మకమైన హెక్టర్ చనిపోవడం చూసి తట్టుకోలేకపోతున్నాడు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే అతనికి దహన సంస్కారాలు చేయకుండా అక్కిలీస్ అతని బాడీని అవమానకర రీతిలో లాక్కొని వెళ్తున్నాడు. అది చూసి ప్రియంకి ఇంకా గుండె పగిలిపోతుంది. ఆ గోడల నుండి దూకి చనిపోయే ప్రయత్నం చేశాడు, కానీ అతని పక్కనున్న వాళ్ళు అడ్డుకున్నారు. క్వీన్ హెక్యూబా తన పెద్ద కొడుకు మరణాన్ని తట్టుకోలేక కడుపు కోతకు గురవుతుంది. హెక్టర్ భార్య ప్యారిస్, హెలెన్ ఇలా అందరూ అత్యంత విషాదంలో మునిగిపోయారు. అక్కిలీస్ హెక్టర్ బాడీతో గ్రీక్ క్యాంప్కి తిరిగి వచ్చినప్పుడు అందరూ సగం విజయం సాధించామని ఆనందించారు. ఆ రోజు రాత్రి అక్కిలీస్కి కలలో పాట్రోక్లస్ ఆత్మ కనిపించింది. అతను త్వరగా తనకి అంత్యక్రియలు నిర్వహించమని అడుగుతాడు. అంతేకాకుండా తనకి ఎక్కడైతే సమాధి కడతారో దాని పక్కనే అక్కిలీస్కి కూడా ప్లేస్ ఉంచమని, దాని ద్వారా చనిపోయిన తర్వాత కూడా మన ఇద్దరం కలిసే ఉంటామని అంటాడు. అక్కిలీస్ తర్వాత రోజు పాట్రోక్లస్కి దహన సంస్కారాలు మొదలు పెట్టమని చెప్తాడు. పూజలు మొదలుపెట్టారు. కొన్ని జంతువుల్ని బలిచ్చారు. అక్కిలీస్ ఆఖరిసారిగా తన మిత్రుడిని చూసి అతని మీద ఉన్న ప్రేమకు చిహ్నంగా తన జుట్టుని కత్తిరించి పాట్రోక్లస్ పేటికపై పెట్టాడు. అక్కిలీస్ ట్రోజన్ వార్ నుండి క్షేమంగా తిరిగి వచ్చాక వాళ్ళ దేశంలోని దేవుడికి ఆ జుట్టుని సమర్పించాలి అని తన తండ్రి మొక్కుకున్నాడు. కానీ అక్కిలీస్ పాట్రోక్లస్ మీద ఉన్న ప్రేమతో గ్రీక్స్ తమ గౌరవానికి చిహ్నంగా భావించే జుట్టుని కత్తిరించాడు. అతను తన తండ్రికి, తమ దేశ దేవునికి క్షమాపణ చెప్పుకున్నాడు. ఇదే నాకు చివరి యుద్ధం. నేను తిరిగి మన దేశానికి రాలేను, ఈ తలనీలాలు సమర్పించలేను అని మనసులో అనుకున్నాడు. పూజలన్నీ పూర్తయ్యాక పాట్రోక్లస్ బాడీకి నిప్పంటించారు. అక్కిలీస్ ఇంకోసారి హెక్టర్ బాడీని తన రథానికి కట్టి పాట్రోక్లస్ బాడీని కాలుస్తున్న ప్రదేశం చుట్టూ తిప్పుతున్నాడు. ఆ రోజు రాత్రి అయ్యింది. ఒకవైపు హెక్టర్ బాడీ అనాథ శవంలా బయటపడి ఉంది. కుక్కలు ఆ శవాన్ని పీకు తినడానికి వస్తున్నాయి. అప్పుడు ఎఫ్రోడైటే అక్కడికి వచ్చి ఆ కుక్కలను తరిమి కొట్టింది. చాలాసార్లు రథానికి కట్టి నేలపై లాగడంతో అతని బాడీ మట్టి కొట్టుకుపోయింది. ఆమె తన శక్తితో ఆ బాడీని సాధారణ స్థితికి తీసుకువచ్చి బాడీ డీకంపోజ్ అవ్వకుండా చేసింది. అక్కిలీస్ దగ్గరకు తన తల్లి తేటీస్ వచ్చింది. హెక్టర్ విషయంలో నువ్వు చేస్తుంది చాలా తప్పు. పాట్రోక్లస్ని చంపినందుకు నువ్వు అతన్ని చంపావు. ఇది యుద్ధంలో భాగమే. కానీ అతని శవాన్ని నువ్వు ఇలా అవమానపరచడం మంచిది కాదు. ఇప్పటి వరకు తను యుద్ధంలో ఎవరిని చంపినా వాళ్ళ బాడీని గౌరవంగా తిరిగిచ్చిన గొప్ప రాజనీతి కలిగిన నాయకుడు హెక్టర్. ఎవరు చనిపోయినా వాళ్ళ బాడీకి కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహిస్తేనే వారి ఆత్మకు శాంతి కలుగుతుంది. ట్రాయ్ వైపు అతను ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తి. అతనికి రాజు స్థాయిలో అంత్యక్రియలు నిర్వహించాలి అని చెప్తుంది. అందుకు అక్కిలీస్, అమ్మా, పాట్రోక్లస్ని చంపాడు అన్న కోపంలో ఏం చేస్తున్నాను అన్న విచక్షణ కోల్పోయాను. హెక్టర్ ఎంత మంచివాడో, ఎంత నిజాయితీపరుడో నాకు తెలుసు. అతని బాడీని ఇలా అవమానకరంగా చేసినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. నీ మాట ప్రకారమే వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అన్నాడు. ఆ రోజు అర్ధరాత్రి అక్కిలీస్ టెంట్లోకి ఒక వృద్ధుడు ముఖానికి ముసుగు వేసుకుని రహస్యంగా వచ్చాడు. అక్కిలీస్ అతన్ని చూసి ఆశ్చర్యపోయాడు.
అతను కింగ్ ప్రియం. అతను డైరెక్ట్గా అక్కిలీస్ కాళ్ళ మీద పడి, మేము ఈ యుద్ధం చేయడం హెక్టర్కి ఇష్టం లేదు, హెలెన్ని తిరిగి పంపించేద్దాం, అదే ధర్మం అని అన్నాడు. కానీ నా మాట కాదనలేక మా రాజ్యం కోసం ఈ యుద్ధం చేశాడు. ఆఖరికి తన ప్రాణం పోయే వరకు తన బాధ్యతను నిర్వహించాడు. దయచేసి నా కొడుకు బాడీని నాకు ఇప్పించు. తన బాడీకి గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించి వాడి రుణం కొంతైనా తీర్చుకుంటాను. నీ తండ్రికి కూడా నా వయసే ఉంటుందేమో, నీ తండ్రి లాంటి వాడిని అడుగుతున్నాను, దయచేసి ఇప్పించు అన్నాడు. ఆ మాటలకి అక్కిలీస్కి చాలా బాధ కలిగింది. హెక్టర్ అన్ని మర్యాదలకు అర్హుడు, ఇప్పుడే అతని బాడీని తీసుకువెళ్ళండి. కానీ అంతకంటే ముందు హెక్టర్ చనిపోయినప్పటి నుండి మీరేమీ తిన్నట్టు తాగినట్టు లేరు, అసలే బాధలో ఉన్నారు, పైగా పెద్ద వయసు వారు, కొంచెం శక్తినిచ్చే జ్యూస్ తాగండి అని ఇస్తాడు. వెంటనే హెక్టర్ బాడీని అతనికి అప్పగించాడు. హెక్టర్కి అంత్యక్రియలు నిర్వహించడం కోసం 11 రోజులు కేటాయించారు. ఈ 11 రోజులు సీజ్ ఫైర్ డిక్లేర్ చేశారు. సీజ్ ఫైర్ అంటే యుద్ధం విరమించడం. గ్రీక్స్ కూడా అందుకు ఒప్పుకున్నారు. 10 రోజుల పాటు ఆఖరి నివాళులు అర్పించి 11వ రోజు దహనం చేశారు. ట్రోజన్ వార్లో ఒక కీలక ఘట్టం ముగిసింది. హెక్టర్ అంత్యక్రియలు పూర్తయిన తర్వాత రోజు యుద్ధం మళ్లీ మొదలైంది. అగమెమ్నాన్ తన సైనికులతో యుద్ధానికి వచ్చాడు. కానీ ట్రాయ్ సైనికులు పూర్తి నిరాశలో ఉన్నారు. హెక్టర్తో పాటే వాళ్ళ ధైర్యం కూడా చచ్చిపోయింది. వాళ్ళు గోడలు దాటి బయటికి రాలేకపోతున్నారు. కింగ్ ప్రియం చాలా బాధలో ఉన్నాడు. తను ఎవరి మీద నమ్మకంతో ఈ యుద్ధం మొదలుపెట్టాడో ఆ హెక్టర్ ఇప్పుడు లేడు. ఇప్పుడు మిగిలింది ధైర్యంగా యుద్ధం చేయలేని ప్యారిస్, అతని లాంటి ఇంకొంతమంది కొడుకులు. ఇలా అయితే యుద్ధం కొనసాగించలేమని ప్రియంకి అర్థమైంది. సహాయం కోరుతూ తమ మిత్రరాజ్యాలకి సమాచారం పంపించాడు. తర్వాత రోజు ఆఫ్రికా నుండి అమెజాన్స్ అనే సైన్యం ట్రాయ్ వైపు పోరాడడానికి వచ్చింది. అమెజాన్స్ ప్రత్యేకత ఏంటంటే సైన్యం అంతా వీర మహిళలే ఉంటారు. వాళ్ళ నాయకురాలు పెంతసీలియా. లేడీస్ అయినప్పటికీ వాళ్ళందరూ ఎంతో గొప్పగా పోరాడతారని పేరుంది. వాళ్ళ రాకతో ట్రాయ్ సైనికుల్లో ధైర్యం వచ్చింది. వాళ్ళు యుద్ధం చేయడానికి గోడల బయటకు వచ్చారు. పెంతసీలియా నాయకత్వంలో ట్రాయ్ సైనికులు ఉత్సాహంగా పోరాడుతున్నారు. పెంతసీలియాకి గాడ్ ఆఫ్ వార్ ఏరీస్ ఒక ప్రత్యేకమైన ఆయుధం ఇచ్చాడు. ఆ ఆయుధంతో ఆమె డజన్ల కొద్దీ గ్రీక్ సైనికుల్ని చంపేస్తుంది. వాళ్ళ దూకుడు తట్టుకోలేక గ్రీక్ సైనికులు వెనక్కి పరిగెత్తుతున్నారు. వాళ్ళని చూసి అక్కిలీస్, ఏజాక్స్, మీరంతా ధైర్యంగా నిలబడండి చాలు, మేము వాళ్ళని చూసుకుంటాము అన్నారు. గ్రీక్ సైనికులు ఆ మాటలకు మళ్ళీ యుద్ధభూమిలోకి వచ్చారు. అక్కిలీస్ శత్రువులతో ముందుండి పోరాడుతున్నాడు. ఏజాక్స్, అక్కిలీస్ కలిసి యుద్ధాన్ని మళ్ళీ గ్రీక్స్ వైపు తిప్పారు. కొంతసేపటికి పెంతసీలియా, అక్కిలీస్ ఎదురెదురు పడ్డారు. పెంతసీలియాతో సహా ఆమె సైన్యంలో అందరూ గుర్రాల మీద నుండి పోరాడుతున్నారు. కాబట్టి అక్కిలీస్ కూడా తన రథాన్ని తీసుకురమ్మని ఆదేశించాడు. పెంతసీలియా ఇతర సైనికులతో ఎలా పోరాడిందో అక్కిలీస్ మీద కూడా అలానే వేగంగా వస్తుంది. హెక్టర్ లాంటి గొప్ప వీరులే తనకు భయపడితే ఒక స్త్రీ అయి ఉండి కూడా తన మీద భయం లేకుండా యుద్ధానికి వస్తున్న ఆమెను చూసి అక్కిలీస్కి గౌరవం కలిగింది. అక్కిలీస్ రథం, పెంతసీలియా గుర్రం ఒక్కదాని ఎదురుగా ఇంకొకటి వస్తున్నాయి. అక్కిలీస్ తన బల్లెంతో పెంతసీలియా గుర్రాన్ని కింద నుండి పొడిచాడు. అతని బలానికి, వేగానికి ఆ బల్లెం గుర్రంలో నుండి దానిపైన కూర్చున్న బాడీలో కూడా దిగిపోయింది. అక్కిలీస్ బల్లెం తగిలాక ఆ రథం, గుర్రం వచ్చిన వేగానికి పెంతసీలియా, ఆమె గుర్రం ఎగిరి దూరంగా పడిపోయాయి. పెంతసీలియా చనిపోయింది. అక్కిలీస్ ఆమె దగ్గరకు వెళ్ళాడు. ఆమె హెల్మెట్ తీసి చూశాడు. ఆమె చాలా అందంగా ఉంది. సాధారణంగా అయితే ఎవరినైనా చంపిన తర్వాత వాళ్ళ ఆర్మర్ను తీసుకునే ఆనవాయితీ ఉంది. కానీ మహిళ కావడంతో ఆమె ఆర్మర్ని తీసుకోలేదు. వెంటనే అక్కడికి అమెజాన్ మహిళా సైనికులు వచ్చారు. అక్కిలీస్ వాళ్ళకు ఆమె బాడీని అప్పగించాడు. ఆమెకు అంత్యక్రియలు నిర్వహించడం కోసం అమెజాన్స్ వాళ్ళ రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయారు. తర్వాత రోజు ప్రియం సాయం కోసం పంపిన సందేశం అందుకుని ఇంకో రాజు వచ్చాడు. అతను ఇథియోపియా కింగ్ మెమ్నాన్. మెమ్నాన్ కూడా ఒక దేవత కొడుకే, కాబట్టి అతను ఎంతో శక్తివంతంగా ఉన్నాడు. అతను కూడా హెఫాస్టస్ తయారు చేసిన కవచం ధరించి ఉన్నాడు. ట్రాయ్ వైపు మెమ్నాన్ యుద్ధం మొదలుపెట్టాడు. అతని దాటికి గ్రీక్ సైనికులు తట్టుకోలేకపోతున్నారు. ఇది చూసి అక్కిలీస్ అతనితో పోరాడడానికి బయలుదేరాడు. కానీ అతని తల్లి తేటీస్ అతనిని ఆపింది. మెమ్నాన్ చాలా బలవంతుడు, పైగా అతని శరీరంపై ఉన్న కవచం చాలా దృఢమైనది. ఈ ఒక్కసారి మాత్రం నా మాట విను అంటుంది. గ్రీక్స్ వైపు ఓల్డ్ కింగ్ నెస్టర్ సైనికులు నడిపిస్తున్నాడు. మెమ్నాన్ అది చూసి గ్రీక్ నాయకుడిని చంపేస్తే సైనికులు చెల్లాచెదరైపోతారని నెస్టర్ మీదకు యుద్ధానికి బయలుదేరాడు. నెస్టర్ పెద్ద వయసువాడు కావడంతో అతనిని కాపాడడానికి అతని కొడుకు పెంతసీలియస్ వచ్చి అతనికి, మెమ్నాన్కి మధ్య అడ్డుగా నిలబడ్డాడు. మెమ్నాన్ ఒక్క బల్లెం వేటుతో పెంతసీలియస్ని చంపేశాడు. తన కొడుకు చనిపోవడం చూసి నెస్టర్ తన హెల్మెట్ తీసేసి ఏడుస్తున్నాడు. పెంతసీలియస్ అక్కిలీస్కి మంచి ఫ్రెండ్. అతన్ని చంపడం చూసి అక్కిలీస్ కోపంతో తన తల్లి మాట మర్చిపోయి మెమ్నాన్తో యుద్ధానికి బయలుదేరాడు. వాళ్ళిద్దరూ ఎదురెదురుగా వచ్చినప్పుడు మిగతా సైనికులంతా ఆ ప్రాంతం నుండి కొంత దూరంగా వెళ్ళిపోయారు. డ్యూయల్ మొదలైంది. అక్కిలీస్ ఎవరితో పోరాడినా ముందు డిఫెన్సివ్ వేలో స్టార్ట్ చేసి అపోనెంట్ ఫైటింగ్ ప్యాటర్న్ని అర్థం చేసుకున్న తర్వాత అటాకింగ్ మొదలుపెట్టి ఫినిష్ చేసేస్తాడు.
ఇప్పుడు మెమ్నాన్తో పోరాడుతున్నప్పుడు అతనికి తన తల్లి అతనితో ఎందుకు పోరాడవద్దని చెప్పిందో అర్థమైంది. స్కిల్, స్పీడ్, స్ట్రెంగ్త్ ఇలా అన్నిట్లో మెమ్నాన్ అక్కిలీస్కి సమానంగా ఉన్నాడు. వాళ్ళిద్దరూ కొట్టుకుంటున్నప్పుడు ఆయుధాలు ఢీకొనే శబ్దం ఆ ప్రాంతం అంతా ప్రతిధ్వనిస్తుంది. ఈరోజు ఈ ఇద్దరిలో ఒకరే ప్రాణంతో మిగులుతారు అని అర్థమవుతుంది. వాతావరణం చాలా ఉద్రిక్తంగా మారింది. అక్కిలీస్ తల్లి థేటిస్ ఇంకా మెమ్నాన్ తల్లి అరోరా జూస్ దగ్గరకు వెళ్ళి తమ కొడుకుకి ఫేవర్ చేయమని అడుగుతున్నారు. అందుకు జూస్, వాళ్ళ తలరాతలు ఆల్రెడీ రాయబడ్డాయి కాబట్టి నేను కూడా వాటిని మార్చలేను, వాళ్ళకి ఎలా రాసి ఉంటే అలా జరుగుతుంది అంటాడు. చాలా ఇంటెన్స్గా జరుగుతున్న ఈ ఫైట్లో అక్కిలీస్ మెమ్నాన్ భుజం మీద కత్తితో గాయం చేశాడు. అయినా మెమ్నాన్ ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పోరాడుతున్నాడు తప్ప ఏమాత్రం తగ్గటం లేదు. మెమ్నాన్ అక్కిలీస్ చేయి మీద అటాక్ చేశాడు. గాయం బాగా అవడంతో రక్తం ధారగా కారుతుంది. అదే అదనుగా చూసి మెమ్నాన్ అటాక్ మీద అటాక్ చేస్తున్నాడు. అక్కిలీస్కి తిరిగి అటాక్ చేసే అవకాశం లేకుండా చేస్తున్నాడు. తప్పించుకునే క్రమంలో అక్కిలీస్ కింద పడిపోయాడు. అతనికి బాగా గాయాలయ్యాయి. లేవడానికి కొంత సమయం పట్టేలా ఉంది. గ్రీక్స్లో టెన్షన్ మొదలైంది. ఇప్పటి వరకు అక్కిలీస్ ఎవరితో కూడా ఎంతసేపు పోరాడలేదు. సిగ్నస్, హెక్టర్, పెంతుసీలియా ఇలా పేరున్న నాయకులందరినీ అక్కిలీస్ తక్కువ సమయం పోరాడే ఓడించాడు. కానీ మొదటిసారి అక్కిలీస్ ఇంతలా గాయపడ్డం, ఇంకా పైచేయి సాధించలేకపోవడం చూస్తున్నారు. మెమ్నాన్ ఏమాత్రం అలసిపోలేదు. అతని తల్లి అరోరా వచ్చి అక్కిలీస్ వీక్నెస్ అతని హీల్ అని చెవిలో చెప్పింది. అక్కిలీస్ బలహీనపడడం చూసిన మెమ్నాన్ ఇదే అవకాశంగా భావించాడు. కింద పడి ఉన్న అక్కిలీస్ మడమను టార్గెట్ చేస్తూ అతని మీదకు వెళ్ళాడు. అక్కిలీస్ బాడీ అంతా ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో అతని హీల్ అంత వీక్గా ఉంటుంది. ఒక్కసారి బాణం లేదా కత్తి గుచ్చుకున్నా అది అతని ప్రాణం తీసేస్తుంది. ఇప్పుడే ఆ విషయం తెలుసుకున్న మెమ్నాన్ ముందుకు వస్తున్నాడు. అక్కిలీస్ని యుద్ధంలో ఓడించి అతన్ని చంపిన వ్యక్తి గ్రీక్ సైన్యంలో ఎవరినైనా చంపగలడు. ఇక మెమ్నాన్ని ఎవరూ ఆపలేరు. మెమ్నాన్ అక్కిలీస్ హీల్ని టార్గెట్ చేస్తూ దగ్గరికి వచ్చాడు. మెమ్నాన్ కత్తి ఎత్తే లోపే అక్కిలీస్ వేగంగా మెమ్నాన్ వెనక్కి దూకి అతని బాడీలో వీక్ పార్ట్ చూసి తన కత్తిని దించాడు. నిస్సహాయంగా కింద పడి ఉన్న అక్కిలీస్ ఒక్కసారిగా ఇలా రియాక్ట్ అవడం ఎవరూ ఊహించలేదు. ఏం జరిగిందంటే మెమ్నాన్ దగ్గరికి వస్తున్నప్పుడు అతని అడుగుల జాడను గుర్తించి అక్కిలీస్ తన శక్తినంతా కూడగట్టుకుని మెమ్నాన్ ఊహించిన విధంగా మెరుపు వేగంతో దాడి చేయాలి అని కిందకు చూస్తూనే ప్లాన్ చేశాడు. కరెక్ట్గా వీక్నెస్ మీద కొట్టడంతో మెమ్నాన్ చనిపోయాడు. అతని బాడీ నేల మీద పడే లోపే అతని తల్లి అరోరా గాలిలో వచ్చి అతని బాడీని తీసుకుని వెళ్ళిపోయింది. మెమ్నాన్ బాడీని వాళ్ళ రాజ్యానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. తర్వాత రోజు యుద్ధం మొదలైంది. ఇప్పటికే ఈ యుద్ధం మొదలుపెట్టి 10 సంవత్సరాలు అవుతుంది. ఇంకా గెలవకపోవడం అక్కిలీస్ని అసహనానికి గురి చేసింది. అతను ఎలాగైనా ట్రాయ్ లోపలికి వెళ్ళి ఈ యుద్ధాన్ని త్వరగా ముగించాలని వేగంగా గోడల వైపు వెళ్తున్నాడు. గాడ్ అపోలో అతనికి ఎదురుపడి, ఆగు అక్కిలీస్, ట్రాయ్ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయకు. ట్రాయ్ మీద యుద్ధంలో గెలుస్తావు అని నీ జాతకంలో లేదు కాబట్టి లోపలికి వెళ్ళాలనే వృధా ప్రయాస చేయకు, నీకే నష్టం అని చెప్తాడు. కానీ అక్కిలీస్ అతని మాటలు లెక్క చేయడు. అవన్నీ నేను చూసుకుంటాను కానీ అడ్డు తప్పుకో, లేకపోతే నా కత్తి నిన్ను కూడా చీల్చుకుంటూ వెళ్ళిపోతుంది అంటాడు. వీడిలా చెప్తే వినడు అని అపోలో అతనికి దారిస్తాడు. అక్కిలీస్ తనకు ఎదురు వచ్చిన సైనికుల్ని చంపుతూ గోడల లోపలికి వెళ్లేందుకు అటువైపు వెళ్తున్నాడు. గోడల పైన దూరంగా ప్యారిస్ తన విల్లు బాణంతో సిద్ధంగా ఉన్నాడు. గాడ్ అపోలో సాయంతో అతను అక్కిలీస్ హీల్ని టార్గెట్ చేస్తూ బాణం వదిలాడు. అది కరెక్ట్గా అక్కిలీస్ మడం భాగంలోనే తగిలింది. అక్కిలీస్కి ప్రాణం పోయినంత పని అయింది. అతను పెద్దగా అరుస్తూ మోకాలపై పడ్డాడు. అక్కిలీస్ని చూస్తేనే ఎన్నాళ్ళు భయపడిన ట్రాయ్ సైనికులు ఇప్పుడు అతని పని అయిపోయింది అని కొంతమంది అతన్ని చంపడానికి అతని దగ్గరికి వచ్చారు. కానీ అక్కిలీస్ మళ్ళీ లేచి తన దగ్గరకు వచ్చిన వాళ్ళని చంపేశాడు. ఇంకా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేశాడు కానీ అతని కాళ్ళ నుండి రక్తం ప్రవాహంలా కారుతుంది. కళ్ళు మూసుకుపోతున్నాయి. ఎందరినో చంపిన తన కత్తి అతని చేతుల నుండి జారి కింద పడిపోయింది. గ్రీక్స్ వైపు ఒంటి చేత్తో యుద్ధాన్ని నడిపించి విజయంపై ఆశలు అంచనాల్ని మోసిన వీరుడు ప్రాణాలు వదిలేస్తూ వెనక్కి పడిపోయాడు. ఆ గొప్ప ఆర్మర్ నేలకు తగలడంతో వచ్చిన శబ్దం ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించింది. అక్కిలీస్ని చంపి ట్రాయ్ని ఆల్మోస్ట్ గెలిపించాను అని ప్యారిస్ ఆనందంతో అరుస్తున్నాడు. అక్కిలీస్ బాడీ చుట్టూ ఎక్కువగా ట్రాయ్ సైనికులే ఉన్నారు. తన అన్న బాడీని అవమానపరిచినందుకు ప్రతీకారంగా అక్కిలీస్ని కూడా అలానే చేయాలి అని ప్యారిస్ అతని బాడీని గోడ లోపలికి లాక్కురండి అని తన సైనికులకి ఆదేశించాడు. ట్రాయ్ సైనికులు అక్కిలీస్ బాడీ దగ్గరకు వస్తుంటే అది చూసి ఏజాక్స్ అక్కడ పరిగెత్తుకుంటూ వచ్చాడు. ట్రాయ్ సైనికులు అతని బాడీని పట్టుకొనివ్వకుండా అడ్డుకుంటున్నాడు. కానీ వీళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో వాళ్ళని అడ్డుకోవడమే సరిపోతుంది తప్ప అక్కిలీస్ బాడీని వెనక్కి గ్రీక్ క్యాంప్కి తీసుకురాలేకపోతున్నాడు. అతనికి సహాయం చేయడానికి ఒడిసిస్ వచ్చాడు.
అతను ట్రాయ్ సైనికులను ఆపుతుంటే ఏజాక్స్ అక్కిలీస్ బాడీని తన భుజాలపై ఎత్తుకుని గ్రీక్ క్యాంప్కి తీసుకుని వచ్చాడు. ఇన్నాళ్ళు గ్రీక్స్కి కొండంత ధైర్యంగా ఉన్న అక్కిలీస్, గ్రీక్ నాయకుల్లో చాలామందికి ఆప్తమిత్రుడైన అక్కిలీస్ చనిపోవడంతో అందరూ తీవ్ర దుఃఖంలో ఉన్నారు. అక్కిలీస్ తల్లి తేటీస్ అక్కడికి వచ్చింది. అక్కిలీస్ ఈ యుద్ధానికి వెళ్తే అతను ప్రాణాలతో తిరిగి రాడు అని ఆమెకు ముందే తెలుసు. కానీ తల్లి మనసు కావడంతో అతనిని కాపాడడానికి అన్ని విధాలా ప్రయత్నించింది. చివరికి ఇదే జరుగుతుందని తనకు తెలిసినా తన బిడ్డని అలా చూసి తట్టుకోలేక గుండె పగిలేలా ఏడుస్తుంది. అక్కిలీస్ ఆధిక్యతను సూచిస్తూ అతనికి గొప్ప చితిని పేర్చి రాజును మించిన స్థాయిలో అతనికి అంత్యక్రియలు నిర్వహించారు. బాడీని కాల్చిన తర్వాత మిగిలిన ఎముకలు బూడిదను పాట్రోక్లస్ అస్థికలు పాతిపెట్టిన పక్కనే అతని కోరిక ప్రకారమే పాతిపెట్టారు. తర్వాత రోజు తేటీస్ తన కొడుకు ఆర్మర్ని గ్రీక్స్కి ఇస్తే వాళ్ళకెంతో ధైర్యం ఇస్తూ ఉపయోగంగా ఉంటుంది అనుకుంది. తన బిడ్డ బాడీని తీసుకురావడానికి ఎవరైతే ఎక్కువ కాంట్రిబ్యూట్ చేశారో వాళ్ళకే ఈ ఆర్మర్ దక్కాలి అని చెప్పింది. ఏజాక్స్ ముందుకు వచ్చి నేనే తన బాడీని తీసుకువచ్చాను కాబట్టి ఆర్మర్ నేనే తీసుకుంటాను అన్నాడు. కానీ ఒడిసిస్ కూడా ఆర్మర్ కోసం పోటీకి వచ్చాడు. నేను శత్రు సైనికులను ఆపటం వల్లే నువ్వు తీసుకుని రాగలిగావు. అయినా అక్కిలీస్ ఎక్కడున్నాడో కనుక్కుని అతను యుద్ధానికి వచ్చేలా చేసింది నేను, కాబట్టి నాకే ఎక్కువ హక్కు ఉంది అంటాడు. అందుకు ఏజాక్స్, ఈ యుద్ధంలో ఎక్కువ మందిని చంపింది నేనే, ఆ ఆర్మర్ నాకు ఇస్తే ఉపయోగంగా ఉంటుంది. నువ్వు నాతో పోటీకి రావడం కుక్కకి సింహానికి పోటీ అన్నట్టు ఉంది అంటాడు. ఈ ఇద్దరికి గొడవ ఎక్కువ అవ్వడంతో ఒక్కొక్కరు తమకి ఆర్మర్ దక్కడానికి తమ అర్హత ఏంటో చెప్పుకోవాలి, దాని తర్వాత ఇతర గ్రీక్ నాయకులు విజేత నిర్ణయిస్తారు అని చెప్పారు. ఏజాక్స్ యుద్ధ వీరుడే కానీ మంచి మాటకారి కాదు. మరోవైపు ఒడిసిస్ ఏమో మాటల మాంత్రికుడు. అందరూ ఊహించినట్టే ఒడిసిస్సే గెలిచాడు. అతనికే ఆర్మర్ దక్కింది. ఇదంతా చూసి ఏజాక్స్ తట్టుకోలేకపోయాడు. గత 10 సంవత్సరాల నుండి యుద్ధంలో ఉన్నాడు. ఎంతోమంది స్నేహితుల్ని కోల్పోయాడు. పైగా సహజంగానే ఏజాక్స్కి కోపం ఎక్కువ. ఇలాంటి మానసిక పరిస్థితిలో అతను దీనిని అవమానంగా భావించాడు. కోపంతో పళ్ళు కొరకటం మొదలుపెట్టాడు. అతని ఆందోళన తీవ్ర స్థాయికి చేరి మైండ్ కొంచెం దెబ్బతిని అతనికి ఫేస్ పెరాలసిస్ వచ్చింది. అతను అక్కడి నుండి తన టెంట్లోకి వెళ్ళాడు. విపరీతమైన కోపంలో ఉన్న అతను విచక్షణ కోల్పోయాడు. తనని అవమానించిన ఒడిసిస్, అగమెమ్నాన్, మెనలేయస్ని చంపేయాలి అని తన పెద్ద సుత్తి పట్టుకుని బయలుదేరాడు. అగమెమ్నాన్ టెంట్లో అన్నతమ్ములు ఇద్దరూ ఉన్నారు. ఇద్దరిని సుత్తితో కొట్టి చంపేశాడు. ఒడిసిస్ టెంట్లోకి వెళ్ళి అతనిని బయటకు లాక్కుని వచ్చాడు. అందరికంటే ఎక్కువ అవమానించిన ఒడిసిస్ని హింసించి చంపాలి అని అతనిని ఒక రాయి కట్టేసి కొడుతున్నాడు. కొంతసేపటికి అతనికి మైకం తగ్గి తన కళ్ళ ముందు ఏం జరుగుతుందో నిజం కనపడింది. తను ఇప్పటి వరకు చంపానని భ్రమపడింది గ్రీక్ నాయకుల్ని కాదు, కేవలం కొన్ని గొర్రెలను అగమెమ్నాన్, మెనలేయస్ అనుకుని చంపేశాడు. ఇంకో గొర్రెను రాయి కట్టేసి కొడుతున్నాడు. అందరి ముందు మరోసారి అవమానం జరిగింది. అతను పరిగెత్తుకుంటూ తన టెంట్లోకి వెళ్ళాడు. ఇంత అవమానం భరించలేను అని చనిపోవడానికి సిద్ధమయ్యాడు. ఒక కత్తి తీసుకుని అది తన గుండెల మీద గుచ్చుకునేలా పట్టుకుని అలాగే ముందుకు పడిపోయాడు. గ్రీక్స్ వైపు సెకండ్ బెస్ట్ వారియర్ యుద్ధం చేస్తూ కాకుండా అవమానకర రీతిలో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అగమెమ్నాన్ నన్ను మిగతా గ్రీక్ నాయకుల్ని చంపాలనుకున్నాడు కాబట్టి అతని బాడీని సముద్రంలోకి విసిరేయండి అన్నాడు. కానీ ఒడిసిస్ అడ్డుపడి ఏజాక్స్ తన చివరి రోజులు ఇలా ప్రవర్తించాడు కానీ అతను గ్రీక్ సైన్యం వైపు ఎంతో సేవలు అందించాడు. ఒక దశలో మనమంతా గాయపడినప్పుడు అతను ఒక్కడే ట్రోజన్స్ని అడ్డుకున్నాడు. అతను లేకపోతే ఆ రోజు వాళ్ళు మన షిప్స్ని తగలబెట్టేసేవాళ్ళు. కాబట్టి అతనికి అన్ని లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలి అన్నాడు. ఏజాక్స్ కూడా అంత్యక్రియలు నిర్వహించారు. ట్రాయ్ సైన్యం బలహీనపడింది. అయినా గ్రీక్స్ ఇంకా యుద్ధంలో పైచేయి సాధించలేకపోతున్నారు. యుద్ధం ఇప్పటికే 10 సంవత్సరాల నుండి జరుగుతుంది. ఒడిసిస్ గ్రీక్ సైంట్ క్యాల్కస్తో మాట్లాడాడు. ట్రాయ్ని గెలవలేకపోవడానికి కారణం వాళ్ళ టెంపుల్ ఉన్న పొలీడియం విగ్రహం అని చెప్పాడు. అది అక్కడ ఉన్నంత వరకు ట్రాయ్ పతనం అవ్వదు అన్నాడు. దానిని తీసుకురావడానికి ఒడిసిస్ మారువేషంలో ట్రాయ్కి బయలుదేరాడు. అతను రాత్రి సమయంలో బాగా దెబ్బలు తిన్నవాడిలా చిరిగిన బట్టలతో ట్రాయ్ వైపు వెళ్ళాడు. అక్కడ సైనికులతో తాను ఒక వర్తకుడిని అని, ట్రాయ్లో వ్యాపారం చేసుకోవడానికి వస్తుంటే గ్రీక్స్ పట్టుకుని సంపదంతా దోచుకుని ఇలా కొట్టి వదిలేశారు అని చెప్తాడు. ట్రాయ్ సైనికులు అతనిని లోపలికి రానిచ్చారు. అతని గాయాలకు వైద్యం చేసి ఒకచోట ఆశ్రయం ఇచ్చారు. సరైన సమయం చూసి ఒడిసిస్ అక్కడి నుండి టెంపుల్లోకి వెళ్ళాడు. అక్కడ కాపలాగా ఉన్న వాళ్ళని చంపేసి టెంపుల్లో ఉన్న పొలీడియం విగ్రహాన్ని దొంగిలించాడు. గాడెస్ ఎథీనా కూడా అతనికి సహకరించడంతో అతను అక్కడి నుండి తప్పించుకుని తిరిగి గ్రీక్ క్యాంప్కి వచ్చేశాడు. తర్వాత రోజు యుద్ధం మొదలైంది. ట్రాయ్ సైనికులు వేగంగా గోడల బయటికి వస్తున్నారు. అలా వస్తున్న వాళ్ళు తమ ముందున్న దృశ్యం చూసి ఒక్కసారిగా కంగు తిన్నారు. అక్కిలీస్ ఆర్మర్లో ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతని ఎత్తు, శరీర ఆకృతి, కదలికలు అన్నీ అక్కిలీస్లానే ఉన్నాయి. అక్కిలీసే తిరిగి వచ్చాడా అన్నట్టున్నాడు.
అతని పక్కనే ఒడిసిస్ నిలబడి నవ్వుతూ ఉన్నాడు. అక్కిలీస్ చనిపోయిన తర్వాత గ్రీక్స్ మనోస్థైర్యం పడిపోకూడదు, ఏం చేస్తే యుద్ధం గెలుస్తామని ఒడిసిస్ ఆలోచిస్తున్నాడు. అప్పుడే అతనికి ఒక విషయం గుర్తుకు వచ్చింది. అక్కిలీస్ని తీసుకురావడానికి వాళ్ళ రాజ్యానికి వెళ్ళినప్పుడు అతనికి అప్పటికే ఒక కొడుకున్నాడు. అక్కిలీస్ లేదా అతని ఉనికి గ్రీక్స్ వైపు ఉన్నా చాలు అని ఒడిసిస్ వాళ్ళ రాజ్యానికి బయలుదేరాడు. అక్కిలీస్కి డైడేమియాకి పుట్టిన కొడుకే నెప్టాలమస్. అతనికి పేరస్ అని కూడా పేరుంది. నెప్టాలమస్ ఇప్పుడు టీనేజ్లో ఉన్నాడు. ఒడిసిస్ అక్కడికి వెళ్ళేసరికి అతనిద్దరు పెద్దవాళ్ళతో యుద్ధం ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఒడిసిస్ అతనిని అతని తల్లిని ఒప్పించి యుద్ధానికి తీసుకుని వచ్చాడు. ఇప్పుడు అక్కిలీస్ ఆర్మర్లో ఉంది అక్కిలీస్ రక్తమే. అలానే గ్రీక్స్ యుద్ధానికి బయలుదేరినప్పుడు ఫైలోక్టీడీస్ అనే వారియర్ కూడా వాళ్ళతో పాటు బయలుదేరాడు. కానీ అతనిని పాము కాటు వేయడంతో ఆ గాయం తగ్గక అది దుర్వాసన రావడం వల్ల ఒడిసిస్ అతను ఒక దీవిలో వదిలిపెట్టాడు. అతని దగ్గర హెర్క్యులస్ ధనస్సు ఉంది, అది గ్రీక్స్కి చాలా ఉపయోగపడుతుంది అని ఒడిసిస్ ఆ దీవికి వెళ్ళి అతనిని ఇప్పుడు యుద్ధానికి రమ్మని ఆహ్వానించాడు. కానీ అతను, మొదటిసారి నన్ను యుద్ధానికి రానివ్వకుండా అవమానించావు, ఇప్పుడు మీ పరిస్థితి బాగోక నన్ను రమ్మంటున్నావు, నేను రాను అని చెప్పి వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు. కానీ హెర్క్యులస్ ఆత్మ అతనికి కనపడి, నీకిచ్చిన ధనస్సు గొప్ప యుద్ధంలో పాల్గొని గొప్ప కీర్తి సంపాదించడానికి ఇచ్చాను, ఆ గొప్ప యుద్ధమే ఈ ట్రోజన్ వార్, కాబట్టి యుద్ధానికి వెళ్ళి నా ఆయుధంతో పోరాడు అని చెప్తాడు. ఆ మాటలకు ఫైలోక్టీడీస్ కూడా యుద్ధానికి బయలుదేరాడు. ఈ 10 సంవత్సరాల నుండి అతని గాయం, దాని నుండి వచ్చే దుర్వాసన తగ్గలేదు. అతని కాలు పూర్తిగా నేలపై పెట్టి నడవలేకపోతున్నాడు. అయితే గ్రీక్స్లో ఉన్న బెస్ట్ ఫిజీషియన్స్ మూలికలతో అతనికి వైద్యం చేశారు. అతని గాయం పూర్తిగా తగ్గిపోయింది, ఇప్పుడు బాగా నడవగలుగుతున్నాడు. అక్కిలీస్ ఆర్మర్లో ఉన్న తనను చూసి భయపడుతున్న ట్రోజన్స్ మీదకు నెప్టాలమస్ వేగంగా వెళ్ళాడు. అతను అచ్చం అక్కిలీస్లానే ఉండి అతనిలానే వేగంగా చాలా అగ్రెసివ్గా ఫైట్ చేస్తున్నాడు. ట్రాయ్ సైనికులు అతన్ని తట్టుకోలేక గోడ లోపలికి వెళ్ళిపోయారు. మళ్ళీ అక్కిలీసే తిరిగి వచ్చి తమకు పైచేయి సాధించాడు అని గ్రీక్స్ ఆనందపడ్డారు. అదే ఉత్సాహంతో గ్రీక్స్ తర్వాత రోజు యుద్ధానికి వెళ్లారు. నెప్టాలమస్ శత్రువుల్ని చీల్చి చెండాడుతున్నాడు. ప్యారిస్ గోడల పైనుండి తన విల్లు బాణంతో కింద ఉన్న వాళ్ళకి రక్షణగా ఉన్నాడు. నెప్టాలమస్ స్పీడ్ చూసి అక్కిలీస్ని చంపాను అంటే అతను కొడుకును కూడా చంపగలను అని అతని మీదకి బాణం ఎక్కుపెట్టాడు. ఇదంతా గమనిస్తున్న ఫైలోక్టీడీస్ హెర్క్యులస్ విల్లుతో ప్యారిస్ మీదకు బాణం వేశాడు. అది సూటిగా వెళ్ళి ప్యారిస్ గుండె భాగంలో తగిలింది. ప్యారిస్ని యుద్ధం నుండి పక్కకు తీసుకుని వెళ్ళిపోయారు. కొంతసేపటికి అతనికి బాణం గుచ్చుకున్న భాగంలో గాయం మామూలుగా కాకుండా నలుపు రంగులోకి మారింది. అందుకు కారణం ఫైలోక్టీడీస్ వేసిన బాణం హైడ్రా విషంతో నిండింది. ట్రాయ్ వైద్యులు ఏదో ప్రయత్నం చేస్తున్నారు కానీ ఏమాత్రం ఫలితం లేదు. ఆ విష ప్రభావం వల్ల ఆ గాయం బాధకు ప్యారిస్ తట్టుకోలేకపోతున్నాడు. అతనికి ఓయినోని గుర్తుకు వచ్చింది. ట్రాయ్ రాజ్యంలోకి ప్యారిస్ రాకముందు ఏంజలస్ కొడుకుగా పెరుగుతున్నప్పుడు అతని గర్ల్ ఫ్రెండే ఓయినోని. ఎద్దు కోసం ప్యారిస్ ట్రాయ్కి బయలుదేరినప్పుడు అతనిని వెళ్ళొద్దు అని అడ్డుపడింది ఆమె. ఓయినోనికి మూలికలు, వాటి ఉపయోగాలు అన్నీ తెలుసు. ఇప్పుడు ప్యారిస్ నా మొక్కతే కాపాడగలదు. ప్యారిస్ ఆరోగ్యం క్షీణించిపోయింది. అతను పైకి లేవలేకపోతున్నాడు. ఒక స్ట్రెచ్చర్ మీద అతన్ని ఓయినోని దగ్గరకు తీసుకుని వెళ్లారు. ప్యారిస్ తనకు నయం చేయమని ఆమెను వేడుకున్నాడు. కానీ ప్యారిస్ తన మాట వినకుండా ట్రాయ్కి వెళ్ళాడు అని అప్పటి నుండి ఆమె కోపంగా ఉంది. ఆమె అతనితో, ట్రాయ్ రాజ్యంలోని రాజభోగాలు, హెలెన్ నిన్ను రక్షించలేకపోయాయా? నీకు అప్పుడే చెప్పాను, నన్ను వదిలి వెళ్తే తర్వాత నిన్నెప్పటికీ క్షమించను అని. నేను ఊహించినట్టే కొత్త పరిచయాలు ఏర్పడి నన్ను మర్చిపోయావు. ఇప్పుడు నీ ప్రాణాపాయ పరిస్థితిలో అవసరం వల్ల నా దగ్గరకు వచ్చావు. దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పి ఆమె వెనక్కి తిరుగుతుంది. ప్యారిస్ను తిరిగి అంతఃపురానికి తీసుకొచ్చే లోపే అతను ప్రాణాలు విడిచాడు. హెలెన్ అతను చూసి ఏడుస్తుంది. తమ ఇద్దరి వల్లే ఇంత నష్టం జరిగింది అని బాధపడుతుంది. మరోవైపు ప్యారిస్ సోదరులిద్దరూ ప్యారిస్ చనిపోయాడు కాబట్టి హెలెన్ను పెళ్లి చేసుకోవడానికి గొడవ పడుతున్నారు. జరిగిన నష్టం గురించి కానీ జరుగుతున్న యుద్ధం గురించి కానీ వాళ్ళకి ఏమాత్రం ఆలోచన లేదు. ప్యారిస్కి చితి వెలిగించారు. అక్కడ చూస్తున్న ప్రజల్లో ఓయినోని కూడా ఉంది. కోపంలో ప్యారిస్ను వెళ్ళిపోమని చెప్పింది కానీ ఆమెకు అతని మీద ఇంకా ప్రేమ ఉంది. తప్పు చేశానని ప్యారిస్ కోసం తిరిగి వచ్చింది. కానీ ఆమె వచ్చేసరికి అతను చనిపోయి ఉన్నాడు. ఆమె ప్రాణంలో ప్రేమించిన ప్యారిస్ చనిపోవడం తట్టుకోలేకపోతుంది. ప్యారిస్ మీద ఉన్న ప్రేమతో ఆమె కూడా మంటల్లోకి దూకేసింది. తర్వాత హెలెన్ డైఫోబస్ అనే మరో ప్రియం కొడుకుకి ఇచ్చి పెళ్లి చేశారు. తర్వాత రోజు యుద్ధం మొదలైంది. గ్రీక్స్ గోడల దగ్గరకు వచ్చారు. ట్రాయ్ సైనికులు గోడల లోపలే ఉన్నారు. గ్రీక్స్ లోపలికి రాబోతుంటే గోడలపై నుండి బాణాల వర్షం కురిపించారు. ఆ బాణాల నుండి తప్పించుకోవడానికి గ్రీక్ సైనికులంతా ఒక చోటకు దగ్గరగా వచ్చి తమ కవచాలతో బాణాలకు అడ్డుగా పెట్టారు. అందరూ అలానే దగ్గరగా ఉండి స్లోగా ముందుకు కదులుతున్నారు.
వాళ్ళు గోడల దగ్గరకు వచ్చేశారు. కొంతమంది తమ కత్తులతో గొడ్డలతో ఆ గోడ ద్వారాన్ని పగలగొట్టడానికి ప్రయత్నించారు. లోపల నుండి ట్రాయ్ సైనికులు ఆపడానికి ప్రయత్నిస్తూ మరో ఆల్టర్నేటివ్ కోసం చూస్తున్నారు. గ్రీక్స్ ద్వారాన్ని బద్దలు కొట్టేశారు. లోపలికి అడుగుపెట్టిన వెంటనే ట్రోజన్స్ గోడలపై నుండి పెద్ద పెద్ద రాళ్లను వాళ్ళ పైన పడేలా చేశారు. అవి పెద్ద కొండరాలు కావడంతో వాటి కింద పడి కొంతమంది చనిపోయారు. ఇక ముందుకు వెళ్లే మార్గం లేదు అని గ్రీక్స్ ఆ రోజు యుద్ధం విరమించి వెనక్కి వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి గ్రీక్ నాయకులంతా సమావేశమయ్యారు. ట్రాయ్ని ఆక్రమించడానికి అన్ని మార్గాలు ప్రయత్నించారు. వాళ్ళ వైపు ఇప్పుడు పెద్ద నాయకులు ఎవరూ లేరు. అయినా గ్రీక్స్ విజయం సాధించలేకపోతున్నారు. గోడలు బయటకు వస్తే విజయం గ్రీక్స్దే. అది తెలిసే ట్రోజన్స్ లోపలే ఉంటున్నారు. శత్రువులు ఎవరూ రాకుండా కాపాడడానికే దేవుళ్ళు ఆ గోడలు నిర్మించారు. కాబట్టి గ్రీక్స్ ఎంత ప్రయత్నించినా లోపలికి వెళ్ళలేకపోతున్నారు. 10 సంవత్సరాల నుండి ఇదే కథ. ఈ పరిస్థితిని అధిగమించడానికి ఒడిసిస్ ఒక ప్లాన్ సిద్ధం చేశాడు. ఆ రోజు రాత్రి ట్రాయ్ సైనికులు గ్రీక్ క్యాంప్లో పెద్ద మంట వెలగడం చూశారు. తర్వాత రోజు యుద్ధానికి గ్రీక్స్ రాలేదు. ట్రాయ్ నాయకులు వాళ్ళ క్యాంప్స్ దగ్గరకు వెళ్ళి చూశారు. అక్కడంతా ఖాళీగా ఉంది. క్యాంప్ టెంట్లు, గుర్రాలు, సైనికులు, ఆఖరికి సముద్రంలో షిప్స్ కూడా లేవు. ఒకచోట మాత్రం పెద్ద బలిపీఠం, దాని పక్కన పెద్ద విగ్రహం ఉన్నాయి. అక్కడ ఒక గ్రీక్ సైనికుడు కర్రలకు కట్టేసి ఉన్నాడు. అతనిని ఏం జరిగింది అని ప్రశ్నించారు. అతను, గ్రీక్స్ యుద్ధంలో చాలా కోల్పోయారు. గోడలు దాటి విజయం సాధించే అవకాశం లేకపోవడంతో తమ రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయారు. తమ ప్రయాణం క్షేమంగా జరగాలి అని రాత్రి దేవతకు బలిచ్చి నన్ను కూడా బలిగా ఇక్కడే వదిలిపెట్టారు. ఈ విగ్రహాన్ని దేవతకు సమర్పించారు అని చెప్పి చెక్కతో చేసిన ఆ పెద్ద విగ్రహాన్ని వాళ్ళకు చూపించాడు. గ్రీక్స్ వదిలిపెట్టిన గుర్రం విగ్రహాన్ని ట్రోజన్స్ చూస్తున్నారు. వాళ్ళల్లో కొందరు, ఇది దేవతకు ప్రతిష్ఠించిన విగ్రహం కాబట్టి దీన్ని మన రాజ్యంలోకి తీసుకుని వెళ్దాం, ఇది మనతో ఉంటే మనకంతా మంచి జరుగుతుంది అంటారు. కానీ కొందరు మాత్రం, ఇది గ్రీక్స్ వదిలిపెట్టారు కాబట్టి శాపగ్రస్తమైంది, దీన్నెక్కడే వదిలేద్దాం అంటారు. ప్రియం కూతురు కసాండ్రా, ఈ గుర్రం బొమ్మ వల్ల మనకు నష్టం జరుగుతుంది, దీన్ని కాల్చివేయండి అని అరుస్తుంది. ఎప్పట్లానే ఆ మాటని ఎవరూ లెక్క చేయరు. చివరికి కింగ్ ప్రియం, 10 సంవత్సరాల ఈ యుద్ధంలో మనం ఎన్నో కోల్పోయాం, చాలా గొప్పగా పోరాడాము, ఎంతో శక్తివంతమైన సైన్యాన్ని ఎదుర్కొని చివరకు విజయం సాధించాము. మన ఈ మహోన్నత విజయానికి చిహ్నంగా భవిష్యత్తు తరాలకు మన వారి త్యాగం తెలిసేలా ఈ విగ్రహాన్ని మన రాజ్యంలోకి తీసుకుని వెళ్దామంటాడు. ఆ పెద్ద విగ్రహాన్ని సముద్రం ఒడ్డు నుండి రాజ్యంలోకి తీసుకుని వెళ్ళటానికి ఏర్పాట్లు చేశారు. గోడల లోపలికి తీసుకువెళ్లేందుకు ద్వారాన్ని తాత్కాలికంగా పక్కకు తప్పించారు. ఎంతో కష్టపడి ఆ విగ్రహాన్ని కోట లోపలికి తీసుకుని వెళ్లారు. ఇంత భారీ యుద్ధం ముగిసి విజయం సాధించినందుకు వాళ్ళు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఆ వేడుకల్లో రాజ్యంలో ప్రజలందరూ పాల్గొన్నారు. పురుషులు, స్త్రీలు, పిల్లలు, వృద్ధులు, ఇలా చిన్న పెద్ద అందరూ పండగ చేసుకుంటున్నారు. స్త్రీలైతే విజయం అనేది పక్కన పెడితే ఇకపై ఎలాంటి నష్టం జరగదు అని ఆనందిస్తున్నారు. ఈ విజయంపై ప్రియం ఎంతో గర్వంగా ఉన్నాడు. తన భాండాగారంలో నిల్వ చేసిన మొత్తం అందరికీ పంచాడు. విందులు, వినోదాలు, వేడుకలు, జాతరలు అన్నీ చేసి ప్రజలందరూ అలసిపోయారు. ఉదయం మొదలైన వేడుకలు రాత్రి వరకు, వాళ్ళు పూర్తిగా అలసిపోయే వరకు సాగాయి. వాళ్ళు ఎంతలా అలసిపోయారు అంటే ఎక్కడ వారు అక్కడే కింద పడిపోయి నిద్రపోతున్నారు. అర్ధరాత్రి అయ్యింది. ఆ గుర్రం విగ్రహం కడుపు కింద భాగం నుండి ఒక సీక్రెట్ డోర్ ఓపెన్ అయింది. అందులో నుండి ఒడిసిస్, నెప్టాలమస్, మెనిలేయస్, డయోమీడిస్, ఫైలోక్టిడిస్ ఇంకా కొంతమంది గ్రీక్ సైనికులు కిందకు దిగారు. అలసిపోయి పడిపోయిన ప్రజల మీద, ఆయుధాలతో సిద్ధంగా లేని సైనికుల మీద వారు ఊచకోత మొదలుపెట్టారు. ఒక సైనికుడు గోడల పైకి వెళ్ళి ఒక పెద్ద మంట వెలిగించి గాల్లోకి విసిరాడు. అదే సిగ్నల్గా భావించి సముద్రం ఒడ్డున ఎదురు చూస్తున్న భారీ గ్రీక్ సైన్యం అంతా గోడల లోపలికి పరిగెత్తారు. అప్పటి వరకు వాళ్ళంతా కొంత దూరంలో ఒక కొండ పక్కన షిప్స్ అన్నింటినీ దాచిపెట్టి అక్కడే ఉన్నారు. ఏమాత్రం సిద్ధంగా లేని ట్రోజన్స్ మీద గ్రీక్స్ దయ లేకుండా విరుచుకుపడ్డారు. గ్రీక్ సైనికులంతా వచ్చి మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు ఇలా ఎవరినీ వదిలిపెట్టడం లేదు. ట్రాయ్ రాజ్యాన్ని తగలబెట్టేస్తున్నారు. కొంతమంది సైనికులు మాత్రమే అందుబాటులో ఉన్న ఆయుధాలు అందుకుని కొంత ప్రతిఘటిస్తున్నారు. కానీ గ్రీక్ నాయకులు, సైనికుల ముందు వాళ్ళు ఎక్కువసేపు నిలబడలేకపోయారు. ఎటు చూసినా రక్తపాతం. ఎటు నుండి ఏ సైనికుడు వచ్చి చంపేస్తాడో, ఎటువైపు పరిగెత్తాలో కూడా తెలియని దీనస్థితిలో ట్రాయ్ ప్రజలు ఉన్నారు. మెనెలేయస్ కళ్ళు హెలెన్ కోసం చూస్తున్నాయి. ఆమె కనపడిన వెంటనే ఆమెను తన చేతులతో నరికి తన కోపాన్ని చల్లార్చుకోవాలి అని చూస్తున్నాడు. కోటలో ఒకవైపు మాత్రం రాజు కుటుంబం కోసం ఒక ప్రత్యేక మందిరం ఉంది. గ్రీక్స్ ఆ ద్వారాన్ని కూడా బద్దలు కొట్టి లోపలికి వెళ్ళారు. రాజు కుటుంబ సభ్యులంతా అక్కడే ఉన్నారు.
కింగ్ ప్రియం తన వాళ్ళను కాపాడుకోవడానికి చివరిసారిగా తన కత్తి ఎత్తాడు. నెప్టాలమస్ అతను చంపుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. మెనెలియస్కి హెలెన్ కనపడింది. ఆమె అతని ప్రస్తుత భర్త డైఫోబస్ ఒక రూమ్లో ఉన్నారు. కోపంతో మెనెలియస్ కళ్ళు ఎర్రబడ్డాయి. డైఫోబస్ అతని మీద కత్తితో వచ్చాడు. మెనెలియస్ అతన్ని అతి క్రూరంగా చంపేశాడు. డైఫోబస్ రక్తం మెనెలస్ మొహం, బాడీ అంతా అయ్యింది. ఎర్రబడ్డ కళ్ళతో మొహం నిండా రక్తంతో ఉన్న అతను చూసి హెలెన్ ఈరోజు తన నరకానికి వెళ్ళడం ఖాయం అనుకుంది. నేను చేసిన తప్పులకు నన్ను చంపేయి అని ఆమె మెనెలస్కి సరెండర్ అయిపోయింది. కానీ గాడెస్ ఆఫ్ లవ్ ఎఫ్రోడైటీ హెలెన్ వైపు ఉండి ఆమె ఇంకా ఆకర్షణీయంగా కనపడేలా చేసింది. తన భార్య అందం చూసి మెనెలియస్ కోపమంతా మాయమైపోయింది. తన తప్పు క్షమించమని ఆమె మెనెలియస్ని కౌగిలించుకుంది. అతని చేతిలో నుండి కత్తి జారి కింద పడిపోయింది. కోపమంతా ఎగిరిపోయింది. అతను హెలెన్ని ఇంకా ప్రేమిస్తున్నాడు కాబట్టి అతను ఆమెనేమీ చేయలేదు. మరోవైపు ఒడిసిస్ ట్రాయ్ సైనికుల్ని చంపేస్తూ ఇంకా ఎవరూ మిగలకుండా చేస్తున్నాడు. ప్రియం కొడుకుల్ని అందరినీ చంపేశారు. హెక్టర్ కొడుకు యాస్టియానిక్స్ని అతని తల్లి గ్రీక్స్కి దొరకకుండా ఒకచోట దాచిపెట్టింది. కానీ గ్రీక్స్ ఆ పిల్లాన్ని పట్టుకున్నారు. ఇతనిని ప్రాణాలతో వదిలిపెడితే అతను పెద్దయ్యాక హెక్టర్ అంత స్ట్రాంగ్ అయ్యి గ్రీక్స్ మీద పగ తీర్చుకుంటాడు కాబట్టి అతన్ని చంపేయాలని నిర్ణయించారు. నెప్టాలమస్ అతన్ని ట్రాయ్ గోడలపై నుండి కిందకు పడేశాడు. ప్రియం భార్య హెక్యూబా ఇతర నాయకుల భార్యలను ఒక జైల్లో బంధించారు. అగమెమ్నాన్ ట్రాయ్ సంపదని దాచిపెట్టిన చోటుకు వెళ్ళి అంతా ప్యాక్ చేసే పనిలో ఉన్నాడు. తర్వాత గ్రీక్ నాయకులంతా వీటిని పంచుకుంటారు. ట్రాయ్ మొత్తం నేలమట్టం అయింది. ఇదే జరగాలని కోరుకున్న హేరా, ఎథీనా పైనుండి చూస్తూ నవ్వుతున్నారు. ఈ ట్రోజన్ వార్ మొత్తం మెనెలియస్కి హెలెన్ మీద ఉన్న ప్రేమకి, ఆమె ప్యారిస్తో కలిసి అతనికి చేసిన నమ్మక ద్రోహానికి, హెక్టర్ ఆత్మగౌరవానికి, అగమెమ్నాన్ అహంకారానికి, అక్కిలిస్ వీరత్వానికి, అతనికి విధి రాసిన రాతకి మధ్యలో జరిగిన కథ. ఈ యుద్ధానికి ముందు స్పార్టాలో ఉన్న హెలెన్ ఇంత భయంకరమైన యుద్ధానికి కారణమయ్యి ఒక రాజ్యం నాశనం అయ్యాక తిరిగి తన భర్త చెంతకు చేరింది. అగమెమ్నాన్ సంపద కోసం ఆశపడి చివరకు అనుకున్నది దక్కించుకున్నాడు. కానీ ఈ క్రమంలో తన కూతుర్ని కోల్పోయాడు. అక్కిలిస్ గ్రేటెస్ట్ గ్రీక్ వారియర్గా ఘనత సాధించాడు. అలా జరిగితే చిన్న వయసులో మరణిస్తాడు అనే ప్రాఫెసీ కూడా నిజం చేశాడు. హెక్టర్ తన తండ్రికి, తన రాజ్యానికి జీవితాంతం విధేయతను చూపించాడు. ప్యారిస్ తన మనసును అదుపు చేసుకోలేక తనతో పాటు తన రాజ్యాన్ని కూడా నాశనం చేశాడు. యుద్ధం గెలవాలి అంటే శక్తి ఒక్కటే కాదు, యుక్తి కూడా ఉండాలి అని తన మాస్టర్ మైండ్తో ఒడిసిస్ గ్రీక్స్ని గెలిపించాడు. ఇక్కడతో ట్రోజన్ వార్ ముగిసింది. మీ ఫేవరెట్ క్యారెక్టర్, ఎందుకు ఆ క్యారెక్టర్ ఇష్టమో కామెంట్ చేయండి. గ్రీక్ నాయకుల రిటర్న్ జర్నీ అంత ఈజీగా జరగలేదు. ప్రతి ఒక్కరూ సముద్రం లేదా ఇతర కారణాలతో ఏదో ఒక ఇబ్బంది ఎదుర్కొన్నారు. త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి అని ఎక్కువగా కోరుకున్న వ్యక్తి అందరికంటే ఆలస్యంగా ఇంటికి చేరుకున్నాడు. అందరికంటే తెలివైన ఆ వ్యక్తే ఎక్కువ పరీక్షలు, సవాళ్లు ఎదుర్కొన్నాడు. ఒడిసిస్ రిటర్న్ జర్నీలో ఎన్నో వింత జీవులు, మాయా దేవతలు, ప్రకృతి వైపరీత్యాలు చూస్తాడు. అతను వాటన్నిటిని ఎలా ఎదుర్కొన్నాడో, తన భార్య, కొడుకు మీద అతని ప్రేమ ఎంత బలమైనదో ఒడిసిస్ రిటర్న్ జర్నీ సిరీస్లో తెలుసుకుందాం.